నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుని దేవుని యొక్క వాక్య సందేశంలోకి మనం ప్రవేశిద్దాం. ప్రార్థన. మహాగణుడైన మా తండ్రి, జీవం కలిగిన మా దేవ, ఈ రాత్రి వేళ మమ్మల్ని ప్రేమించి 2026 సంవత్సరంలోని ఈ జూన్ మాసంలోని మొదటి వారంలోనికి మమ్మల్ని క్షేమంగా తోడుకొని వచ్చినందుకు మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము తండ్రి. ఈ రోజున మేము సజీవులుగా ఉన్నామంటే కేవలం మీ మహాకృప, మీ దయ, మీ కనికరం, మీ వాత్సల్యం, మా పట్ల మీకున్న దీర్ఘశాంతం నాయన. మేము తీసుకుంటున్న ఆహారం కాదు, మేము చేస్తున్న వ్యాయామాలు కాదు, మా ఒంట్లో ఉన్న బలం, శక్తి వల్ల కాదు, కానీ కేవలం మీ కృప వల్లనే మేము సజీవులుగా ఉన్నాము. అత్యంత ఉన్నతమైన కృపను మా ఎడల మీరు కనపరుస్తున్న విధానాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ, మీ నామాన్ని కనపరుస్తూ, ఈ రోజున సమాజముగా, సంఘముగా కూడుకుని మీరు ఇచ్చిన సమయాన్ని దుర్వినియోగం చేసుకోక సద్వినియోగపరుచుకునే అవకాశాన్ని ఇక్కడ ఉన్న మాకందరికీ మీరు అనుగ్రహించినందుకు మరొకసారి స్తుతిస్తూ, తండ్రి ఈ సమయంలో మీ మాటలు ధ్యానించబోతుండగా నాతో సహా ఇక్కడ కూడి ఉన్న అందరితోనూ మీ వాక్యం ద్వారా సూటిగా స్పష్టంగా మాట్లాడి మీ నామానికి మహిమ తెచ్చుకోమని వేడుకుంటూ క్రీస్తు నామని ప్రార్థన వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మంచిది. ప్రభునందు ప్రియులారా, దేవాది దేవుడు మనల్ని ప్రేమించి మనకిచ్చినటువంటి చక్కటి సమయాన్ని బట్టి, తరుణాన్ని బట్టి దేవదేవుని ఎంతగానో స్తుతిస్తూ, అలాగే సంఘం అంతటికి ప్రభు నామమున శుభములు, వందనములు తెలియజేస్తున్నాను. ప్రియులారా, గతించిన కాలము నుండి బైబిల్ గ్రంథాన్ని ఆధారం చేసుకొని ఒక అంశాన్ని గురించి మనం ధ్యానం చేస్తున్నాం. పాత నిబంధనలో ఎక్కువగా మనకి ఇశ్రాయేలీలు గురించిన చరిత్ర మనకు కనిపిస్తుంది. అలాగే కొత్త నిబంధనలో కూడా కొంత మట్టుకు మనకు కనిపించినా, బైబిల్ అర్థం కావాలంటే ఇశ్రాయేలీలు ఎవరు ఎవరిలో నుంచి వచ్చారు, వారి మూలాలేంటి, అవి మనకు తెలిస్తే త్వరగా మనకు అర్థమయ్యే అవకాశం ఉంటుంది బైబిల్ చదువుతున్నప్పుడు. సో అందుకనే ఈ అంశాన్ని మనం ప్రారంభించుకోవడం జరిగింది. బైబిల్లో అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు అన్న వారు ఉన్నారు. యాకోబు గారికి ఉన్న మరొక పేరు ఇశ్రాయేలు. ఆయనకి మొత్తం 13 మంది సంతానం. అందులో 4వ కుమారుడైన యూదా గారి గురించి, యూదా గోత్రాన్ని గురించి మనం అధ్యయనం చేస్తూ వస్తున్నాం గత కొన్ని వారాలుగా. యూదా గారికి ఉన్న కుటుంబ నేపథ్యం, సంతానం, వంశం అంతా చూసాం మనం. యూదా గారికి మొత్తం 5 కుమారుడు: ఏరు, ఓనాను, షేల, పెరేసు, జరహు. ఏరు, ఓనాను చచ్చిపోయారు. షేల తర్వాత పెరేసు, తర్వాత జరహు. షేల గురించి మనం చూసాం, జరహు గురించి మనం చూసాం. ఇక మనం ఇప్పుడు పెరేసు గురించి అధ్యయనం చేస్తున్నాం. అంటే యూదా కుటుంబంలో పెరేసు గురించి. ఆ పెరేసులో కూడా ఆయనకి 2 కుమారులు ఉన్నారు, హెస్రోను, హామూలు. హామూలులో నుంచి వచ్చిన వారు హామూలీయులుగా, హామూలు వంశస్థులుగా పిలువబడ్డారు. సో వారి గురించి ఇంకా సమాచారం బైబిల్లో లేదు. అయితే ఇప్పుడు మనం పెరేసులో నుంచి వచ్చినటువంటి మరొక వ్యక్తి, అతనే హెస్రోను. ఆ హెస్రోను గురించి మనం గత వారం ధ్యానిస్తున్నప్పుడు ఆయనకు ఒక కుటుంబం ఉందనేది మనకు అర్థమైంది. సో ఆయనకి మొత్తం 3 కుమారులని కూడా మనం చూసాం బైబిల్లో. అది దినవృత్తాంతంలో మొదటి గ్రంథం 2వ అధ్యాయంలో కనిపిస్తుంది. ఒకసారి చూసి మనం మిగిలిన విషయాలు ధ్యానం చేద్దాం. దయచేసి చూడండి, దినవృత్తాంతముల మొదటి గ్రంథము 2వ అధ్యాయము. దినవృత్తాంతముల మొదటి గ్రంథము 2వ అధ్యాయము 9వ వచనం చూద్దాం. 9వ వచనం. హెస్రోనునకు పుట్టిన కుమారులు చూస్తున్నారా? హెస్రోనునకు పుట్టిన కుమారులు ఎరహ్మెయేలు, రాము, కెలుబై. మొత్తం 3. ఎరహ్మెయేలు, రాము, కెలుబై. అంటే 3 కుమారులు హెస్రోనునకు జన్మించినట్టుగా మనం చూస్తున్నాం. ఇందులో జ్యేష్ఠుడు ఎవరు అని అంటే ఎరహ్మెయేలు. అయితే సహజంగా జ్యేష్ఠుడికి తండ్రి తదనంతరం వచ్చే ఆస్తిలో రెట్టింపు ఉంటుంది. తర్వాత రాజకీయంగా ఒకవేళ తండ్రి ఒక అధికారిగా ఉంటే తన తదనంతరం కూడా రాజు అయ్యే అవకాశం జ్యేష్ఠుడికి మాత్రమే ఉంటుంది. ఆస్తిలో రెట్టింపు భాగం కావచ్చు. ఒకవేళ రాజుగా, అధికారిగా ఉంటే తదనంతరం జ్యేష్ఠుడికి అధికార బాధ్యతలు, రాజుగా అయ్యే అవకాశాలు ఉంటాయి. కానీ దేవుడు ఇక్కడ జ్యేష్ఠుడైనటువంటి ఎరహ్మెయేలుకు కాకుండా ఎవరికి దేవుడు జ్యేష్ఠుడి స్థానంలో ఉంచాడు, జ్యేష్ఠుడి స్థానాన్ని ఇచ్చారు అని అంటే రాము అనే వ్యక్తికి దేవుడు ఇవ్వటం జరిగింది. రాముకున్నటువంటి మరొక పేరు అరాము.
అది కొత్త నిబంధనలో మనకు కనిపిస్తుంది. మత్తయి సువార్త 1వ అధ్యాయం కావచ్చు, లూకా సువార్త 3వ అధ్యాయం మనం చదివితే హెస్రోనుకు హెస్రోను రామును కనెను లేదా అరామును కనెను అనే మాట మనం చూస్తాం. సో కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. రాముకున్న మరొక పేరు అరాము. అరాము అన్న రాము అన్న ఒకరే. సో డోంట్ కన్ఫ్యూజ్ దట్. అయితే ఈ ఎరహ్మెయేలులో ఉన్న సందర్భాన్ని మనం చూసాము, కెలూబైలో ఉన్న సందర్భాన్ని మనం చూసాం. ఎరహ్మెయేలు కుటుంబంలో చోటు చేసుకున్న గొప్ప సంఘటన ఏంటంటే, ఒక పనివాడుగా ఉన్నటువంటి ఒక అతనికి మరి ఎరహ్మెయేలు కుటుంబంలో ఉన్న ఒక వ్యక్తి తన కుమార్తెనివ్వడం అనేది మనం చూసాం. అంటే ఒక పనివాడికి తన కుమార్తెనివ్వడం అనేది అది చాలా గొప్ప విషయం. పోనీ ఆ పనివాడు ఏమన్నా ఇశ్రాయేలీయుడా అంటే కాదు, ఒక అన్యుడైన పనివాడికి ఆ వ్యక్తి తన కుమార్తెనివ్వడం అనేది నిజంగా చాలా గొప్ప విషయం. ఎందుకు తన కుమార్తెను ఆ అన్యుడైన పనివాడు, అతని పేరు ఎరహ, అతనికి ఎందుకు ఇచ్చాడు అనంటే అతడు కలిగి ఉన్న నమ్మకత్వాన్ని బట్టి ఇచ్చాడు. ఇదంతా కూడా 2వ అధ్యాయం 25 నుంచి 41 వరకు మీరు చూస్తే మీకు కనపడుతుంది. ఓకేనా? 25 నుంచి 41 వరకు ఉన్న వాక్య భాగాన్ని పరిశీలిస్తే మీకు అర్థమవుతుంది. ఇది ఎరహ్మెయేలు కుటుంబంలో చోటు చేసుకున్న గొప్ప సంఘటన. తర్వాత కెలూబై కుటుంబాన్ని కూడా చూసాం. కెలూబైకున్న మరొక పేరు కాలేబు. కాలేబు అన్న కెలూబై అన్న ఒకరే. సో ఈ విషయంలో కూడా కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. అయితే ఈ కాలేబు ఎవరు అనంటే వెంటనే మనకి కాలేబు అనగానే ఎవరు గుర్తొస్తారు? మరి కనాను దేశాన్ని వేగు చూడటానికి 12 గోత్రాల తరపున 12 మందిని మోషే గారు ఎంపిక చేసుకొని పంపించాడు కదా. సో ఆ 12 మందిలో ఒకడే యెఫున్నె కుమారుడైన కాలేబు. ఆ కాలేబు వేరు, ఈ కాలేబు వేరు. అక్కడే అర్థమైపోతుంది. ఆ కాలేబు తండ్రి పేరు యెఫున్నె అని, ఈ కాలేబు తండ్రి పేరు హెస్రోను అనేది మనకు అర్థమైపోతుంది. రైట్? సో హెస్రోనికి మొత్తం 3 కుమారులు, ఎరహ్మెయేలు, రాము, కెలూబై. ఈ ఎరహ్మెయేలు సంగతి, కెలూబై లేదా కాలేబు సంగతి మనం చూసాము. ఇప్పుడు మనకున్న సమయాన్ని బట్టి రాము గురించి మనం చూద్దాం. రాము లేదా అరాము ఎవరు? హెస్రోనుకు పుట్టినటువంటి వాడు. ఓకేనా? జ్యేష్ఠుడుగా ఎవరిని ఉంచాలి, ఎవరిని ఉంచకూడదు అనేది దైవాధికారం, దేవుని చేతిలో ఉంటుంది. లోకపరంగా, మనుషుల ఆలోచన పరంగా చూస్తే మనకేమనిపిస్తుందంటే ఇతనే కదండి జ్యేష్ఠుడు, ఇతనికే కదా ఆస్తి రావాలి రెట్టింపు, లేకపోతే ఇతనే కదా రాజేగా రావాలి అని మనం అనుకోవచ్చు. కానీ దేవుని ప్రణాళికలో ఎవరుంటారో మనకు తెలియదు. వాస్తవంగా అయితే ఇస్సాకుకి పెద్ద కుమారుడు ఏషావు జ్యేష్ఠుడు అవ్వాలి. బట్ కానీ దేవుడు యాకోబు గారిని నియమించినట్టుగా మనం చూడగలం. అబ్రహాము గారికి మొట్టమొదటిగా పుట్టిన కుమారుడు ఇష్మాయేలు. అయితే అతడు దాసికి పుట్టినవాడు, దేవుడి వాగ్దానంతో పుట్టినవాడు కాదు. కాబట్టి దేవుడు ఇస్సాకు గారికి జ్యేష్ఠత్వం ఇవ్వడం అనేది మనం చూస్తాం. సో ఏది ఏమైనా సరే మరి జ్యేష్ఠుడుగా ఉండటం అనేది దేవుడి యొక్క ఆశీర్వాదం అని చెప్పాలి. సో హెస్రోనుకు రాము జ్యేష్ఠుడుగా ఉండటం బైబిల్లోకి వెళ్ళి మనం చూస్తే అర్థమవుతుంది. ఈ రాము గురించిన విషయాలు, ఈ రాము లేదా ఈ అరామును గురించినటువంటి వ్యక్తిగత విషయాలు కావచ్చు, కుటుంబ విషయాలు కావచ్చు, మరి ఈయన దేవుని కొరకు ఏమైనా కార్యాలు చేశాడా లేదా అనేది మనకు తెలియదు. కానీ ఈయన గురించిన సమాచారం బైబిల్లో పెద్దగా లేదు. లేని దాని గురించి మనం మాట్లాడుకోకూడదు కనుక ఒక్క విషయం మాత్రం నేను ఇక్కడ చెప్తాను. ఒకసారి రాము గురించి రాయబడిన మాట మత్తయి సువార్త 1వ అధ్యాయం. ఒకసారి వచ్చేసేయండి. మత్తయి సువార్త 1వ అధ్యాయము. యేసు ప్రభు యొక్క వంశావళిని మనం చూస్తే మత్తయి సువార్త 1వ అధ్యాయము 1వ వచనం నుంచి చూద్దాం. మత్తయి సువార్త 1వ అధ్యాయము 1వ వచనం నుంచి అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. అబ్రహాము ఇస్సాకును కనను, ఇస్సాకు యాకోబును కనను, యాకోబు యూదాను అతని అన్నదమ్ములను కనను, యూదా తామారునందు పెరేసును జరహును కనను, పెరేసు ఎస్రోమును కనను. నెక్స్ట్ మాట, ఎస్రోము అరామును కనెను. ఎస్రోము అరామును కనెను. రాము అన్న అరాము అన్న ఒకరే. తర్వాత ఆ అరాము అమ్మినాదాబును కనెను, అమ్మినాదాబు నయస్సోనుడు కనెను. ఇక్కడ కాసేపు ఆగుదాం. అంటే ఈ ఎస్రోము అరామును కనెను అనే మాట మనం జాగ్రత్తగా ఆలోచిస్తున్నప్పుడు, లేదా అరాము అమ్మినాదాబును కనెను అనే మాటను జాగ్రత్తగా ఆలోచిస్తున్నప్పుడు వీరి గురించినటువంటి ఇన్ఫర్మేషన్, వీరి గురించినటువంటి సమాచారం బైబిల్లో మనకి లభ్యం కాలేదు. అయితే ఒక్క విషయం మాత్రం చెప్పాలనుకుంటున్నాను. యేసుక్రీస్తు ప్రభు యొక్క వంశావళిలో, యేసుక్రీస్తు ప్రభు యొక్క ఈ
ఈ జీనియాలజీ లేదా ఈ పట్టికలో వీళ్ళ పేర్లు కనబడటం అనేది మనం చూస్తే నిజంగా వీళ్ళు ఎంత ధన్యులో, ఎంతగా ఆశీర్వదించబడిన వాళ్ళో అని మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఈ పట్టికలో ఎస్రోముకి ముగ్గురున్నారు కుమారుడు. ఎరహ్మేలు ఉన్నాడు, తర్వాత రాము, తర్వాత కెలుబై లేదా కాలేబు. కానీ రాము పేరే చోటు చేసుకోవడం అనేది కొంచెం మనం ఆలోచించాల్సినటువంటి విషయం. దేవుడు యేసుక్రీస్తు వంశావళిలో ఈ పేరు ఉండే అవకాశాన్ని ఇచ్చాడు. ఈ పేరు దక్కింది అంటే ఈ బైబిల్ గ్రంథంలో యేసు ప్రభు యొక్క వంశావళిలో మనకి రాము అనే పేరు లేదా అరాము అనే పేరు ఉండటం అనేది నిజంగా చాలా గొప్ప ధన్యతగా భావించాలి. ఇప్పుడు రాజుల కుటుంబంలో పుట్టడం అనేది ఎంతైనా గొప్ప భాగ్యమే. చాలాసార్లు పేదవాళ్ళ కడుపున పుట్టిన పిల్లలు ఏమనుకుంటారంటే, నేనెందుకు అంబానీ కడుపున పుట్టలేదు, నేనెందుకు జగన్మోహన్ రెడ్డి గారికి కూతురుగా పుట్టలేదు, నేనెందుకు నారా లోకేష్ని కాలేకపోయాను, నేనెందుకు పాటిబండ్ల లోకేష్ని అయ్యాను అనిపిస్తుంది కదండి. అనిపించిందా? కాదు, తల పైకి కింద కంటే అలానే అనుకున్నాను. ఏమండి, అసలు నేనే నారా లోకేష్ని అయ్యింది ఎంత బాగుండేదో కదా, జనరల్గా ఫీలింగ్ ఉంటుంది కదండి. సో నేను ఎందుకు పేదవాడి కడుపున పుట్టాను, నేను ఒక ధనవంతుడి కడుపున పుట్టొచ్చు కదా, ఒక బిల్ గేట్స్ కడుపున పుట్టొచ్చు కదా అనే ఫీలింగ్ ఉంటుంది ఎవరికైనా సరే. అంటే వాళ్ళ కుటుంబంలో మనం పుట్టుంటే ఎంత బాగుండేదో. ఇళ్ల పట్టాలు ఇస్తున్నారు అన్నప్పుడు ఆ ఇళ్ల పట్టాల్లో పేరు నమోదు చేసుకుంటాం మనం. ప్రభుత్వం ఇళ్ల పట్టాలు ఇస్తుంది లేదా ఇళ్ల స్థలాలు ఇస్తుంది అని చెప్పినప్పుడు వెంటనే మనం ముందు వెనక ఆలోచించకుండా పేరు ఇచ్చేస్తాం. ఒకవేళ ప్రభుత్వం మన పేరును ఆమోదించింది అనుకోండి, మన పేరు మీద ఇళ్ల పట్టా ఇచ్చింది అనుకోండి, మనం ఎంత ఆనందపడతాం, ఎంత సంతోషపడతాం. ఇల్లు లేని వారికి అదొక గుడ్ న్యూసే కదా. అద్దెల్లో ఉంటున్న వాళ్ళకి అదొక గుడ్ న్యూస్. అమ్మయ్య, ప్రభుత్వం నాకు ఒక స్థలం కేటాయించిన, ఒక సెంటు భూమి, అందులో నివసించడానికి పైగా ఇల్లు కట్టుకోవడానికి కూడా ప్రభుత్వం ఎంతో సహాయం చేస్తుందంట అని తెలిసినప్పుడు నిజంగా చాలా సంతోషపడతాం, చాలా ఆనందపడతాం. ఇళ్ల పట్టాల్లో మన పేరు ఉంటే, పెన్షన్ అప్లై చేసుకున్నప్పుడు అందులో మన పేరు ఉంటే, లేకపోతే రాజుల కుటుంబాల్లో గొప్ప గొప్ప ధనవంతుల కుటుంబాల్లో మన పేర్లుంటే మనం ఎంత సంతోషిస్తామో. కానీ ఇక్కడ ఎవరి కుటుంబంలో లేదా ఎవరి వంశావళిలో ఈ రాము లేదా ఈ అమ్మినాదాబు పేర్లు ఉన్నాయంటే సాక్షాత్తు లోకాలను కలిగించినటువంటి సృష్టికర్త అయిన ఆ దేవుడి యొక్క వంశావళిలో ఈ రాము అమ్మినాదాబు పేర్లు చేర్చబడ్డాయి. వీళ్ళ గురించి మాట్లాడుకోవడానికి పెద్దగా ఏమీ సమాచారం లేకపోవచ్చు, కానీ ఇదొక్కటి చాలు. యేసు ప్రభు యొక్క వంశావళిలో వీరి పేర్లు చేర్చబడటం అనేది సామాన్యమైన విషయం కాదు, గొప్ప విషయం. గొప్ప గొప్ప కార్యాలు చేస్తే ఇక్కడ మనకి పేరు రాదు. దేవుడి కోసం ఏదో చేస్తే వస్తుంది అనుకుంటే అది అజ్ఞానం. వీళ్ళేమీ గొప్ప గొప్ప వాళ్ళు ఏం కాదు. బలహీనులు, సామాన్యులు, పేదవాళ్ళు, పాపుల లిస్టులో అత్యంత ప్రధానమైన పాపులుగా వీళ్ళ పేర్లు ఉంటాయి. అలాంటి భయంకరమైనటువంటి వ్యక్తులు. కానీ దేవుడు వీరి పట్ల కృప చూపించి, కనికరాన్ని చూపించి యేసు ప్రభు యొక్క వంశావళిలో వీరి పేరు చేర్చబడే అవకాశాన్ని ఇచ్చాడు. అయితే ఇక్కడ మన పేరు లేకపోవచ్చు, బైబిల్ గ్రంథంలో మన పేరు ఉండకపోవచ్చు, లేదా బైబిల్లో ఉన్న పేరు మనం తగిలించుకోవచ్చు. కానీ ఒకటి మీకు చెప్పాలి, ఈ సందర్భాన్ని బట్టి, ఈ విషయాన్ని బట్టి మీకు ఒక విషయం చెప్పాలి. దేవుని దగ్గర ఒక గ్రంథం ఉందంట. దేవుని దగ్గర ఒక పెద్ద గ్రంథం ఉంది. దాన్ని బైబిల్ ఏం చెప్తుందంటే జీవ గ్రంథము అని చెప్తుంది. ఏ గ్రంథం అది? జీవ గ్రంథం అని చెప్తుంది. ఆ జీవ గ్రంథంలో మన పేరుంటే మనం జీవిస్తున్నట్టే, మనం పరలోకానికి అర్హులమైనట్టే, మనం నిత్య జీవానికి వారసులమైనట్టే. ఒకవేళ ఆ జీవ గ్రంథంలో, ఈ బైబిల్ గ్రంథంలో ఉన్నా లేకపోయినా, అంటే పరిశుద్ధ గ్రంథంలో పేరున్నా లేకపోయినా, లేదా యేసుప్రభు వంశావళిలో పేరున్నా లేకపోయినా, లేదా ఇళ్ల పట్టాల్లో, ప్రభుత్వం ఇచ్చే స్థలాల్లో, ప్రభుత్వం ఇచ్చే పెన్షన్లు ఏవైతే ఉన్నాయో, పథకాలు ఉన్నాయో, ఆ పథకాల లిస్టులో మన పేరున్నా లేకపోయినా పర్వాలేదు. కానీ మన జనాభా లెక్కల్లో మన పేరున్నా లేకపోయినా పర్వాలేదు. కానీ జీవ గ్రంథం అనే ఆ పుస్తకంలో, ఆ గ్రంథంలో మన పేరు లేకపోతే మాత్రం చాలా ప్రమాదం. ఒకసారి ఆ గ్రంథాన్ని గురించిన ఒక 3 వాక్యాన్ని మీకు చూపిస్తాను, జాగ్రత్తగా చూడండి. మొదటిగా కీర్తన గ్రంథంలోని 69వ కీర్తన. త్వరగా చూద్దాం. నేను త్వరగా చెప్పుకుంటూ వెళ్ళిపోతాను, జాగ్రత్తగా మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. కొంచెం మనసు పెట్టండి, వాక్యం మీద మాత్రమే మీరు ఫోకస్ పెట్టండి. ఫోకస్డ్గా దేవుని వాక్యాన్ని విన్నాం. 69వ కీర్తన 28వ వచనం చూద్దాం. దావీదు మహాభక్తుడు రాసిన ఈ కీర్తనలో ఒక మంచి విషయాన్ని మనకు చెప్తున్నాడు. 69వ కీర్తన 28వ వాక్యాన్ని మనం చదువుకుందాం. జీవ గ్రంథములో నుండి వారి పేరును తుడుపు పెట్టుము. అంటే కీర్తనకారుడు దావీదు గారు ప్రార్థన చేస్తున్నారు దేవునికి ప్రార్థన చేస్తున్న క్రమంలో ఆయన ఉపయోగిస్తున్న పదజాలం చూడండి. జీవ గ్రంథములో నుండి వారి పేరు తుడిచేసేయ్యా. తర్వాత నీతిమంతుల పట్టీలో వారి పేర్లు రాయకు. మనకి సరుకుల పట్టీ తెలుసు, కూరగాయల పట్టీ తెలుసు,
నీతిమంతుల పట్టి తెలుసా? తెలీదు. మన దౌర్భాగ్యం అది. మనకు అన్ని పట్టీలు ఉంటాయి, కాళ్ళకు పట్టీలు ఉంటాయి, అన్ని పట్టీలు ఉంటాయి ఇంట్లో ఇళ్లలో. సరుకులు పట్టి అనగానే ఒక పెద్దది ఇస్తారు, చిన్నది ఎవరు బాగా ఉన్నాయని. ఒక ఆవిడ కోర్టులో కేసు వేసింది భర్త మీద. కేసేసి నాకు భర్త నుంచి మరణం కావాలి అని చెప్తూ పెద్ద లిస్టు చెప్పింది జడ్జి గారికి. నాకు నెలకి ఇంత ఖర్చు అవుతాయి, బ్యూటీ పార్లర్కి ఎంత అవుతాయి, బట్టలకి ఎంత అవుతాయి, నా ట్రావెలింగ్కి ఎంత అవుతాయి, లేకపోతే అవి ఇంత అవుతాయి, చాలా అవుతాయి అని చెప్పి కొన్ని లక్షల రూపాయల చిట్టా పెట్టిందండి జడ్జి గారి ముందు. జడ్జి గారు ఎవరు? జంట అంటే కాదు, లేడీయే. సో లేడీస్ ఫేవర్గా ఉంటారు కదా అని వాస్తవం ఎవరైనా అనుకుంటారు. అయితే జడ్జి గారి ముందు ఇంత లిస్ట్ పెట్టిన తర్వాత అప్పుడు జడ్జి గారు ఒక మంచి కౌంటర్ ఇచ్చే మాట అన్నారు. మొత్తం మీద ఒక 5 లక్షలు 6 లక్షలు నెలకు కావాలంట, నెలకి 3-4 లక్షలు కావాలంట ఆమెకి. అంత లిస్ట్ పెట్టింది. అప్పుడు బాగా వైరల్ అయింది ఆ వీడియో. అప్పుడు జడ్జి గారు అన్నారు, పోయి నువ్వే సంపాదించుకోపో అన్నారు. నీకు అంత డబ్బు ఆయన ఎప్పుడు ఇవ్వలేడు, ఆయనే కాదు ఎవరెవరు, పోయి నువ్వు సంపాదించుకోపో అని చెప్పేసి అంది. దెబ్బకి ఏం చేయలేక అర్థం కాక అక్కడి నుంచి ఆమె వెళ్ళిపోయింది. పట్టి బైబిల్ గ్రంథంలో నీతిమంతుల పట్టి అనేది మనకు ఒకటి కనిపిస్తుంది మనకి. అది జాగ్రత్తగా చూద్దాం. నీతిమంతుల పట్టి. ఆ నీతిమంతుల పట్టీలో వారి పేర్లు రాయొద్దయ్యా, జీవ గ్రంథంలో నుంచి వారి పేర్లు తుడిపేయ్యా అని చాలా సీరియస్గా దేవుని ఎదుట ప్రార్థన చేస్తాడు. ఎంత బాధ కలిగి ఉంటే ఆ మాట అంటాడు దావీదు గారు. చాలా బాధ కలిగి ఉంటుంది, చాలా దుఃఖ పెట్టుంటారు. మనం అంతే కదా, బాధలో ఉన్నప్పుడే కొన్ని కఠినమైన మాటలు మనం మాట్లాడతాం, బాధ కలిగినప్పుడే, అన్ని సందర్భాల్లో కాదు. అంటే ఈ ప్రార్థన చేస్తున్నప్పుడు మనకు ఒక విషయం అర్థమవుతుంది, దేవుని దగ్గర జీవ గ్రంథం అనేది ఒకటి ఉంది అనేది మనకు అర్థమవుతుంది. ఒక పెద్ద గ్రంథం ఉంది, ఆ గ్రంథంలో దేవుడు చాలా మంది పేర్లు రాస్తున్నాడు, లేదా రాశాడు, లేదా రాయబోతున్నాడు అనేది మనకు అర్థమవుతుంది. అయితే ఆ రాయబడిన పేర్లు తుడిపి పెట్టబడతాయి. ఆ నీతిమంతుల పట్టీలో, ఆ గ్రంథంలో ఆ పేర్లు తుడిపి పెట్టడం ఖాయం అనేది కూడా మనం అర్థం చేసుకోవాలి. అసలు దేవుడు ఎవరి పేర్లు తుడిచేస్తాడు? ఇప్పుడు దావీదు గారు ప్రార్థన చేసినంత మాత్రాన దేవుడు తీసేస్తాడా, తుడిచేస్తాడా అంటే, అసలు దేవుడు ఆ గ్రంథంలో నుంచి ఎవరి పేర్లు తుడిపేస్తాడు అని అంటే, మోషే గారు కాలంలో చోటు చేసుకున్న సంఘటన. సీనాయి కొండ మీదకి వెళ్ళిన తర్వాత ప్రజలు ఇష్టానుసారంగా విచ్చలవిడిగా పాపం చేస్తున్నప్పుడు కొండ కిందన, అప్పుడు మరి ఐగుప్తులో నుంచి నీవు తెచ్చిన ప్రజలు చెడిపోయారు అని మోషే గారికి దేవుడు చెప్పాడు. వెంటనే కిందకు వచ్చాడు, రాతి పలకల చేత పట్టుకుని కిందకు వచ్చినప్పుడు ప్రజల హడావడి, ప్రజల కోలాహలాన్ని చూసి నిజంగా బాధ కలిగి చాలా సీరియస్గా ఆయన మాట్లాడాడు. అంటే తన చేతిలో ఉన్న పలకలను ఆ విగ్రహం మీద పడేసి దాన్ని పొడి చేసిన ఆ నీళ్ళని వాళ్ళకి తాగించాడు అనమాట. అంత భయంకరంగా మోషే గారు వాళ్ళ పట్ల వ్యవహరించాడు. అప్పుడు మరి వాడు చేసిన పాపానికి ప్రాయశ్చిత్తంగా ఒక దైవ సేవకుడుగా, దైవజనుడుగా వెంటనే దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు. ఆ ప్రార్థన చేసే క్రమంలో ఆయన ఉపయోగిస్తున్న పదం చూడండి ఒకసారి. నిర్గమకాండం 32వ అధ్యాయం దయచేసి చూడండి. నిర్గమకాండం 32వ అధ్యాయం ఏమండి, జీవగ్రంథానికి సంబంధించి 2వ వాక్యం చూస్తున్నాం. నిర్గమకాండము 32వ అధ్యాయము, నిర్గమకాండం 32వ అధ్యాయము 30వ వచనం నుంచి జాగ్రత్తగా చూద్దాం. 30వ వచనం నుంచి 32వ అధ్యాయం 30వ వచనం. మీరు అసలు మర్చిపోకూడనటువంటి అధ్యాయం, చాలా మంచి అధ్యాయం అనమాట. ఓకేనా? నిర్గమకాండం 32వ అధ్యాయం 30వ వచనం నుంచి. మరునాడు మోషే ప్రజలతో, మీరు గొప్ప పాపం చేశారు, చాలా భయంకరమైన పాపం చేశారు. నిజంగా సంఘం కరెక్ట్గా లేకపోతే ఆ సంఘ కాపరికి చాలా బాధగా ఉంటుంది, చాలా భయంగా కూడా ఉంటుంది. ఎందుకంటే దేవుడు సంఘాన్ని శిక్షిస్తాడో లేదో తెలియదు, కానీ సంఘ కాపరిని మాత్రం ఖచ్చితంగా శిక్షిస్తాడండి. సరిగ్గా లేకపోతే కాపరి సరిగ్గా ఉండాలి, లేకపోతే చాలా ప్రమాదం. ఈరోజు కాపరులు సరిగ్గా పట్టించుకోవట్లేదు, సంఘాన్ని బాధ్యత తీసుకోవట్లేదు. నిజంగా ఇశ్రాయేలుడికి ఒక కాపరిగా, నాయకుడిగా దేవుని చేత నియమించబడ్డాడు మోషే గారు. అప్పుడు ఆ మోషే గారు ప్రజలతో మాట్లాడుతున్నాడు, మీరు గొప్ప పాపం చేశారు కనుక దేవుని యొద్దకు కొండ ఎక్కి వెళతాను, అంటే దేవుని దగ్గరికి వెళతాను, ఒక్కవేళ మీ పాపమునకు ప్రాయశ్చిత్తం చేయగలనేమో అని అంటున్నాడు. ఒకవేళ అంటే ప్రాయశ్చిత్తం చేయబడవచ్చు, చేయకపోవచ్చు, అది దేవుని చేతుల్లో ఉంటుంది. కానీ నా ప్రయత్నం నేను చేస్తాను. వాడు పాపం చేస్తే నీకేమైంది? నువ్వు చేయలేదు కదా, అంతే కదండి. కాపరి చేయలేదు, సంఘం చేసింది. బట్ కానీ మోషే గారి భారం చూడండి, సంఘం పట్ల, నాయకుల పట్ల ఉన్న భారం చూడండి. సో మీ పాపానికి ప్రాయశ్చిత్తం చేయగలనేమో అనను. అప్పుడు మోషే యెహోవా ఎదుట తిరిగి వెళ్ళి, అయ్యో ఈ ప్రజలు గొప్ప పాపం చేశారు, దేవుడితో మాట్లాడుతూ
వారు బంగారు దేవతను తమ కొరకు చేసుకున్నారయ్యా. నువ్వు ఏదైతే మొట్టమొదటిగా ఆజ్ఞించావో ఆ ఆజ్ఞనే ఇశ్రాయేలు ప్రజలు మీరారు, విగ్రహారాధన చేస్తున్నారు. 32 వచనం, అయ్యో నీవు వారి పాపమును ఒకవేళ పరిహరించితివా సరే, లేకపోతే నీవు వ్రాసిన నీ గ్రంథంలో నుండి నా పేరు తుడిచేయి అని బతిమాలుకోవటం అనేది మనం చూస్తున్నాం. మోషే గారు ప్రార్థన చేస్తున్నప్పుడు బతిమలాడుకుంటున్నాడు. ఏమని బ్రతిమలాడుకుంటున్నాడు? నీవు రాసిన నీ గ్రంథంలో నుండి నా పేరు తుడిచి. అంటే దేవుని దగ్గర ఒక గ్రంథం ఉందని, అది జీవ గ్రంథం అని, ఆ జీవ గ్రంథంలో ఆయన పేరు ఉందనే విషయం మోషే గారికి అర్థమైంది. దైవ సేవకుడు కనుక, దైవజనుడు కనుక అర్థమైన విషయాన్ని దేవునితో మాట్లాడేటప్పుడు, అయ్యా నువ్వు పరిహరిస్తే ఓకే, నువ్వు పరిహరించలేదా అయితే నా పేరు ఆ గ్రంథంలో నుంచి తుడిచేయి అని ప్రార్థన చేస్తున్నాడు. అప్పుడు దేవుడు ఏం సమాధానం చెప్తున్నాడు? 33 వచనంలో, అందుకు యెహోవా, ఎవడు నా ఎదుట పాపం చేశాడో వాణ్ణి నా గ్రంథంలో నుండి తుడిచివేస్తాను అన్నాడు. అంటే దావీదు గారు ప్రార్థన చేసినంత మాత్రాన, లేదా మోషే గారు అడిగినంత మాత్రాన దేవుడు ఆ పేర్లు తుడిచేయడు. దేవుడికి తెలీదా? ఆ సెన్స్ అనేది ఉండదా? ఆయన దేవుడు కదా, ఆయన జ్ఞానవంతుడు కదా, మనలాగా మిడిమిడి జ్ఞానం కలిగిన వాడు కాదు ఆయన. మన కోపం వస్తే మన కోపానికి అడ్డు అదుపు ఉండదు, అర్థమైందా? మన కోపంలో ఎన్నో నిర్ణయాలు తీసుకుంటాం, కానీ దేవుడు కోపం వస్తే ఎలా ప్రవర్తించాలో, ఏం మాట్లాడాలో ఆయనకు బాగా తెలుసు. సో నువ్వు చెప్పావు కాబట్టి ఆయన వినేవాడు కాదు. మన కోపం వచ్చి అతని పేరు తీసేయండి అన్నప్పుడు వెంటనే సరేనయ్యా అధికారి చెప్పాడు కాబట్టి తీసేస్తామని చెప్పి ఆ పేరు తీసేస్తారు. కానీ ఇక్కడ మోషే గారు ప్రార్థించినంత మాత్రాన, దావీదు గారు ప్రార్థించినంత మాత్రాన జీవ గ్రంథంలో నుంచి అనేది ఎవరి పేరు తుడిచివేయబడుతుందంటే ఒక క్లారిటీ ఇస్తున్నాడు. ఇదిగో నా ఎదుట ఎవరైతే పాపం చేస్తారో వాళ్ళ పేర్లు మాత్రమే తుడిచివేయబడటం జరుగుతుంది అనే విషయాన్ని ఇక్కడ దేవుడు మాట్లాడటం అనేది మనం చూస్తున్నాం. అంటే ఎవరి పేరు పడితే వాళ్ళ పేరు తుడిచిపెట్టడు దేవుడు, పాపము చేసిన వాళ్ళ పేర్లు మాత్రమే తుడిచిపెట్టబడతాయి అనే విషయాన్ని మనం గ్రహించాలి. ఇక్కడ మీకు అర్థమైంది కదండి? జీవ గ్రంథం అనేది దేవుని దగ్గర ఉంది. ఆ జీవ గ్రంథంలో ఎవరి పేర్లు తుడిచివేయబడతాయి అంటే ఎవరి పేర్లు పడితే వాళ్ళ పేర్లు కాదు, పాపము చేసిన వారి పేర్లు మాత్రమే తుడుపు పెట్టబడతాయి. ఇది క్లియర్. తర్వాత మరి తుడుపు పెట్టబడిన తర్వాత జీవ గ్రంథంలో వాళ్ళ పేరు లేకపోతే మరి వాళ్ళ పరిస్థితి ఏంటి అన్నప్పుడు ప్రకటన గ్రంథంలోకి వెళ్ళి మనం చూస్తే, ప్రకటన గ్రంథము 20వ అధ్యాయం దయచేసి చూడండి. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 20వ అధ్యాయంలో 11వ వచనం నుంచి జాగ్రత్తగా మనం చూద్దాం. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 11 నుంచి నేను చదువుతాను, జాగ్రత్తగా చూడండి. మరియు ధవళమైన మహాసింహాసనము దాని యందు ఆసీనుడై ఉన్న ఒకడిని నేను చూశాను. అంటే ప్రకటన గ్రంథం రాస్తుంది అపోస్తలుడైన యోహాను గారు. ఆ యోహాను గారు మాట్లాడుతూ ఒక విషయం చెప్తున్నారు. అంటే ఆయన కళ్ళ ముందు కనిపిస్తున్న విషయాన్ని ఇక్కడ గ్రంథంలో రాస్తున్నారు అనమాట. ఓకే, 20వ అధ్యాయము 11వ వచనం ఏముంది? ప్రకటన 20వ అధ్యాయం 11వ వచనంలో, ధవళమైన మహాసింహాసనాన్ని దాని యందు ఆసీనుడై ఉన్న ఒకడిని చూశాను. ధవళమైన సింహాసనం, దాని మీద ఆసీనుడై ఉన్నట్టు ఎవరై ఉంటారు? దేవుడే. దేవుడే దేవుడే ఆసీనుడై ఉన్నాడు. భూమి ఆకాశములు ఆయన సముఖము నుండి పారిపోయాయి. భూమి ఆకాశాలు ఆయన సముఖము నుండి పారిపోతున్నాయంటే అంటే భూమికే ఆకాశానికే ఆయన దగ్గర చోట్లేదు, అంత గంభీరంగా ఉన్నాడు దేవుడు. తర్వాత వాటికి నిలువ చోటు కనబడకపోయిన 12వ వచనం, మరి గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ, అంటే చచ్చిపోయిన వాళ్ళందరూ, గొప్పవాళ్ళు చచ్చిపోతారు, బలహీనులు పేదవాళ్ళు కొద్దివాళ్ళు కూడా చచ్చిపోతారు, రైట్? చచ్చిపోయిన వారందరూ ఆ సింహాసనము ఎదుట నిలవబడి ఉండట చూచాను. ఇదే జరుగుతుంది భవిష్యత్తులో. దేవుని ఎదుట ఒక రోజున నిలబడే పరిస్థితి వస్తుంది. చేతులు పెట్టుకుని నిలబడతావా, కాళ్ళ మీద కాలేసుకొని కూర్చుంటావా, లేకపోతే అది మనకు తెలియదు, కానీ ఒకానొక రోజున దేవుని ఎదుట నిలబడే పరిస్థితి వస్తుంది అనమాట. అప్పుడు ఏం జరుగుతుందో చూడండి. నిలబడి ఉండట చూచి తిని అప్పుడు గ్రంథాలు విప్పబడ్డాయి. గ్రంథాలు విప్పబడ్డాయి. ఏ గ్రంథాలు? మనం చేసిన ఘనకార్యాలు ఏవైతే ఉన్నాయో ఆ ఘనకార్యాలకు సంబంధించిన గ్రంథాలు. నా పేరు మీద ఒక గ్రంథం ఉంది, మీ పేరు మీద ఒక గ్రంథం ఉంది దేవుని దగ్గర. జీవ గ్రంథమే కాదు, జీవ గ్రంథం కాకుండా దేవుని దగ్గర ప్రతి ఒక్కడు ఒక డైరీ మెయింటైన్ చేస్తున్నాడు, ప్రతి ఒక్కరికి సంబంధించి. మనం ఎలాగైతే మన భూమి మీద ఉన్నప్పుడు డైరీ మెయింటైన్ చేస్తాం కదా, మన పాజిటివ్స్, మన నెగిటివ్స్, మన గొడవలు, మన అల్లర్లు, మన చిల్లర్లు, ఏ రోజు ఎంత తాగాను, లేకపోతే ఏ రోజు ఎంత ఖర్చు పెట్టాను, మన శాలరీ వివరాలన్నీ మన డైరీలో పర్సనల్ రాసుకుంటాం కదా. నేను ఏదో మంచి చేశాను, నేను ఏదో చెడు చేశాను, ప్రేమ లేఖలు రాసుకుంటాం కదా. అలాగా మనకు సంబంధించినటువంటి డైరీ అక్కడ ఉంది, దేవుడు అక్కడ మెయింటైన్ చేస్తున్నాడు. ఈ వాక్యాన్ని కూడా మనం అర్థం చేసుకోవాలి. మన పేరు మీద ఒక గ్రంథం ఉంది, సాగర్ అనే పేరు మీద ఒక గ్రంథం ఉంది అక్కడ.
లోకేష్ అనే పేరు మీద ఒక గ్రంథం ఉంది, ఓకేనా. మణిదాస్ గారి పేరు మీద పెద్ద గ్రంథం ఉంది. ఆ? చెప్తున్నా, అర్థం కావడం చెప్తున్నా. సుశీల్ పేరు మీద కూడా ఒక గ్రంథం ఉంటుంది. నిజం, దేవుడి దగ్గర ప్రతి ఒక్కళ్ళ పేరు మీద ఒక గ్రంథం ఉంటుంది, ఒక పుస్తకం ఉంటుంది. ఆ పుస్తకంలో దేవుడు ఏం రాస్తాడంటే మనం చేసిన పనులు రాస్తాడు. అది మంచివైనా సరే చెడ్డమైనా సరే. మంచి పనులు రాస్తాడు, చెడ్డ పనులు రాస్తాడు. రోజు మొత్తంలో నువ్వు నా కోసం ఏం చేసావో రాస్తాడు, నీ కోసం నువ్వేం చేసుకున్నావో రాస్తాడు. ఏది ఎక్కువ నిండుతుంది? మన కోసం మనం చేసుకున్నవి, మన కుటుంబం కోసం చేసినవి, మన ఉద్యోగ వ్యాపారాల కోసం మనం ఏవైతే పాటుపడ్డామో అవి ఎక్కువ నిండుతాయి. దేవుడి కోసం మనం చేసేవి పెద్దగా ఉండవు, జీరో ఉంటుంది. ఇక్కడేమో 20, 30, 40, 50 ఉంటాయి అనమాట ఒక రోజులోనే. సో ఇవన్నీ దేవుడు రాస్తాడు. దేవుడు రాసిన తర్వాత ఏం చేస్తాడంట ఒకసారి చూడండి. అప్పుడు గ్రంథములు విప్పబడ్డాయి, మరియు జీవ గ్రంథములు వేరొక గ్రంథము విప్పబడింది. వీటితో పాటు జీవ గ్రంథం కూడా ఉంది. తర్వాత ఆ గ్రంథముల యందు వ్రాయబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియల చొప్పున మృషులు తీర్పు పొందారు. తమ క్రియల చొప్పున అంటే దేవుని ఎదుట, దేవుని సింహాసనం ఎదుట మనం అందరం నిలబడితే మన పేరు మీద ఒక గ్రంథం ఉంటుంది. ఆ గ్రంథం విప్పబడుతుంది. ఆ గ్రంథంలో ఉన్న క్రియలన్నీ కూడా చూస్తారు. చూసిన దాన్ని బట్టి దేవుడు తీర్పు తీరుస్తాడు. క్రియలకు తీర్పు తీర్చే దేవుడు ఆయన. తొందర పడకండి, తొందర పడకుల సుందర పదన. తొందరపడద్దు. ఎందుకు? మిడిసిపాటు పడకంటారు పెద్దలు. ఎవరే ఏంది అంత మిడిసిపాటు పడుతున్నావు అంటారు. దేవుని ఎదుట నిలబడే పరిస్థితి వస్తుంది, జాగ్రత్త. 13వ వచనం, సముద్రం తనలో ఉన్న మృతులను అప్పగించను. అంటే సముద్రంలో చచ్చిపోయి ఉంటారు కదా. సముద్రం తనలో ఉన్న మృతులను అప్పగించను. మరణమును, పాతాళ లోకమును, వాటి వశం ఉన్న మృతులను అప్పగించను. వారిలో ప్రతి వాడు తన క్రియలు చొప్పున తీర్పు పొందుతూ ఉన్నాడంట. 14వ వచనం, తర్వాత మరణమును, మృతుల లోకమును అగ్నిగుండంలో పడవేయబడింది. మరణం పోయింది, ఇంకా మృతుల లోకం పోయిందంట అగ్నిగుండంలోకి. ఈ అగ్నిగుండము రెండవ మరణం అని చెప్పాడు. ఈ అగ్నిగుండం రెండవ మరణం అంటే ఇంతకాలం మనకి ఒక మరణమే తెలుసు, కానీ బైబిల్ చదివితే నీకు ఒక రెండవ మరణం ఉందనే విషయం కూడా అర్థమవుతుంది. ఇది బైబిల్ దగ్గరికి వస్తే అర్థమైంది. తర్వాత 10వ వచనం, ఎవని పేరైనా జీవ గ్రంథమందు వ్రాయబడినట్టు కనబడకపోతే వాడు అగ్నిగుండములో పడవేయబడతాడు. ఎంత పెయిన్ఫుల్ వర్డ్ అండి, ఎంత భయాన్ని పుట్టించే లేదా బాధను కలిగించే మాట ఆలోచించండి. 20:15 వచనం కంటత పట్టండి వాక్యాన్ని. ప్రకటన 20:15 వచనంలో, ఎవని పేరైనను జీవ గ్రంథమందు వ్రాయబడినట్టు కనబడని ఎడల వాడు అగ్నిగుండంలో పడవేయబడతాడు. జాగ్రత్త. దేవుని ఎదుట ఉన్న జీవ గ్రంథంలో మన పేరు లేకపోతే చాలా ప్రమాదం అండి. అక్కడ పేరు లేదు, ఇక్కడ పేరు లేదు, జనాభా లెక్కల నా పేరు ఎక్కించలేదు, నేనంటే విలువ లేదు, నేనంటే గౌరవం లేదు. ఇక్కడ కూడా కొట్లాటలు గొడవలొద్దు. అక్కడ పేరుందా లేదా అక్కడ పేరుందా లేదా చూసుకుందాం. అక్కడ పేరు లేకపోతే సంపాదించుకునే ప్రయత్నం చేద్దాం. సో జీవగ్రంథంలోని ఎవరి పేరు తుడిపి పెట్టబడుతుందంటే పాపం చేసిన వాళ్ళ పేర్లు తుడిపి పెట్టబడతాయి అనేది మనకు అర్థమైంది. అందులో మన పేరు లేకపోతే మనం అగ్నిగుండంలో పడవేయబడతాం అనే విషయం కూడా రాయబడింది. ప్రభునందు ప్రియులారా, యేసుక్రీస్తు వంశావళిలో రాము లేదా అరాము లేదా అమ్మినాదాబు పేర్లు మనం చూసినప్పుడు వాళ్ళ గురించిన సమాచారం బైబిల్లో లేకపోయినా యేసుప్రభు యొక్క వంశావళిలో వాళ్ళ పేర్లు కనబడడాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే వాళ్ళు పేర్లు ఆ వంశంలో ఎలాగైతే మరి చోటు సంపాదించుకున్నాయో, ఈరోజు మనం యేసుప్రభు వంశావళిలో మన పేరు లేకపోయినా, బైబిల్ గ్రంథంలో మన పేరు లేకపోయినా, లోకంలో మన పేరే లేకపోయినా, ఇదిగో జీవ గ్రంథంలో మన పేరు సంపాదించుకోవడానికి ప్రయత్నం చేయాలి. అసలు ఎంతకీ ఉందా అది డౌట్. సంపాదించుకోవడం సంగతి పక్కన పెడదాం, అసలు ఉందో లేదో తెలియదు. ఇందుకే మనకేమనిపిస్తుంది, ఉందంటారా లేదంటారా? ఏమండి, ప్రతి ఒక్కరు గుండెల మీద చేసుకుని చెప్పండి, జీవ గ్రంథంలో మన పేరు ఉందంటారా లేదంటారా? డౌట్ పడుతున్నారంటే అంటే మన క్రియలు సరిగ్గా లేవు అని అర్థం, అంతే కదా. మన క్రియలు బాగుంటే ఉందండి అని చెప్పేస్తాం. టీచర్ గారు అడుగుతారు స్కూల్లో విద్యార్థిని, అప్పుడు విద్యార్థులను అడిగినప్పుడు తెలిసినోడు ఏం చేస్తాడు, టక్కన చేస్తాడు. తెలియనోడు ఏం చేస్తాడు, చేయి ఎత్తాలా లేదా అని ఇట్లా ఆలోచిస్తూ ఉంటాడు. మన మీదే మనకు నమ్మకం లేదుగా, దేవుడి మీద ఏం నమ్మకం ఉంటుందండి. సో యేసుప్రభు వంశావళిలో కనిపిస్తున్న ఈ అరాము లేదా ఈ అమ్మినాదాబు గురించిన సమాచారం బైబిల్ లేకపోయినా ఒక్క విషయాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది, వాళ్ళ పేర్లు ఎలాగైతే యేసుప్రభు యొక్క వంశావళిలో చేర్చబడ్డాయో మన పేర్లు జీవ గ్రంథంలో చేర్చబడాలి. ఇది వాళ్ళ పేర్లు
యేసు ప్రభు వంశావళిలో ఉన్నదాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిన విషయం. క్లియరా? యూదా కుమారుడైన పెరేసు, పెరేసు కుమారుడైన హెస్రోను కుమారుడైన రాము కుమారుడైన అమ్మినాదాబు. రాముకున్న మరొక పేరు అరాము. ఆ రాము కుమారుడికి మరొక కుమారుడు అమ్మినాదాబు. ఆ అమ్మినాదాబుకి ఎంతమంది పుట్టారో తెలీదు, బట్ కానీ ఇద్దరు గురించి నేను చెప్పి క్లోజ్ చేస్తాను. ఓకేనా? ఫినిష్ చేస్తాను, జాగ్రత్తగా వినండి. అసలు విషయంలోకి ఇప్పుడే వచ్చాము. రైట్. రామకుమారుడైన అమ్మినాదాబుకి మరి ఎంతమంది ఉన్నారో బహుశా మనకు తెలీదు, రాయబడలేదు. కానీ ఇద్దరు గురించిన ప్రస్తావన బైబిల్లో ఉంది. అందులో ఆయనకి ఒక కుమారుడు పుట్టాడు. అమ్మినాదాబు కుమారుడు పేరేం పేరు? మత్తయి సువార్త మొదటి అధ్యాయం కనిపిస్తుంది కదా. మత్తయి సువార్త మొదటి అధ్యాయంలో అమ్మినాదాబు కుమారుడు పేరేం పేరంట? నేను మత్తయి సువార్త మొదటి అధ్యాయం కంటత పట్టమని చెప్పాను. ఎందుకు మీరు కంటత పట్టట్లేదు? కంటత పట్టాలి. మత్తయి సువార్త మొదటి అధ్యాయం అంతా మీరు కంటత పట్టారు. మొదటి అధ్యాయం అంతా కాకపోయినా కనీసం మొదటి వచనం నుంచి 16 వచనం వరకున్న లేదా 17 వచనం వరకున్న వాక్య భాగం అంతా కంటత పట్టాలి మీరు. ఏముందండి, చాలా సింపుల్ అండి. ఎన్నో గుర్తుపెట్టుకుంటున్నాం. 20 ఏళ్ల క్రితం జరిగింది గుర్తుపెట్టుకుంటున్నాం. ఒక అధ్యాయంలో ఉన్న 17 వచనాలు గుర్తుపెట్టుకోలేమా? మనసుంటే వీటికేం తక్కువ లేదు. రైట్. తర్వాత అమ్మినాదాబు కుమారుడి పేరు ఏం పేరంట? అమ్మినాదాబు నయస్సోనుడు కనెను. నయస్సోను అని ఒక కుమారుడు పుట్టాడు. ఈ నయస్సోను ఇశ్రాయేలుడు ఐగుప్తులో నుంచి కనానుకు ప్రయాణం అవుతున్న తరుణంలో ఒక గొప్ప పాత్ర పోషించాడు. మరి ఇప్పుడు ఈ మొదటి అధ్యాయంలో ఉన్న గోత్రం ఏ గోత్రం? మత్తయి సువార్త మొదటి అధ్యాయంలో ఉన్న గోత్రం. మత్తయి సువార్త మొదటి అధ్యాయంలో ఉన్న గోత్రం ఏది? యూదా గోత్రం కదా. ఇశ్రాయేలుడు అరణ్య మార్గంలో ప్రయాణం చేస్తున్నప్పుడు మరి ఈ నయస్సోను ఒక మంచి పాత్ర పోషించాడు. ఈ నయస్సోను గురించి చెప్పుకోదగ్గ విషయాలు చాలా ఉన్నాయి. ఒకసారి మన జాగ్రత్తగా చూద్దాం. మొదటిగా దేవుడు ఇశ్రాయేలుకి ఏం చెప్తాడంటే, అంటే మోషే గారికి ఏం చెప్తాడంటే, మీరు ప్రతి గోత్రాన్ని తరపున ఒక నాయకుడిని ఎన్నుకోండి, ఒక పెద్దని ఎన్నుకోండి, ఒక ముఖ్యుడిని ఎన్నుకోండి, ఒక అధిపతిని మీరు ఎన్నుకోండి. నా ఇది హమ్మింగ్ వస్తుంది, అబ్జర్వ్ చేయి, ఇరిటేటింగ్గా ఉంది. నాకు అసలకే మతిమరుపండి బాగా. నేను ఈ మధ్య కాలంలో మనుషుల్ని మర్చిపోతున్నాను బాగా, గుర్తుండట్లా. మొన్న ఎవరో ఒక ఆయన వందనాలు చెప్పాడు. అసలు ఆయన ఎవరో తెలియదు, వందనాలు చెప్పాను నేను కూడా. బాగున్నారా అని అడిగాను అంతే. ఇంకా ఆయన ఎవరో కూడా తెలియదు నాకు చాలాసేపటికి. హలో ఓకే రమ్మా, వెరీ గుడ్. రైట్. ఇప్పుడు నయస్సోను కదా. నయస్సోనులో ఉన్న గొప్ప విషయాలు మనం చూస్తే, ఇశ్రాయేలు అరణ్యంలో ఉన్నప్పుడు దేవుడు యూదా గోత్రం తరపున ఒక ప్రధానుణ్ణి, ఒక అధిపతిని, ఒక పెద్దని, ఒక ముఖ్యుడిని ఎన్నుకోమని చెప్తాడు. ఆ క్రమంలో మోషే గారు యూదా గోత్రం తరపున నయస్సోనుని ఎన్నుకోవడం జరిగింది. ఒకసారి ఆ సందర్భం చూద్దాం, ఓకేనా? త్వరగా హరియా. సంఖ్యాకాండం దయచేసి చూడండి. సంఖ్యాకాండం మొదటి అధ్యాయం. అమ్మినాదాబు కుమారుడైన నయస్సోను గురించి మనం చూస్తున్నాం. అమ్మినాదాబు కుమారుడైన నయస్సోను. ఒకసారి 4వ వచనం చూడండి అమ్మ, త్వరగా చూడండి. సంఖ్యాకాండం మొదటి అధ్యాయం 4వ వచనంలో, మరియు ప్రతి గోత్రములో ఒకడు అనగా తన పితరుల కుటుంబంలో ముఖ్యుడై ఉండాలి. అతను ఎవరై ఉండాలంటే ముఖ్యుడై ఉండాలి. గుర్తుపెట్టుకున్న మాట, ముఖ్యుడై ఉండాలి. మీతో కూడా ఉండాలి. వాళ్ళ పేర్లు ఏంటంటే, రూబేను గోత్రంలో నుంచి షెదేయూరు కుమారుడైన ఎలీసూరు అనే వ్యక్తిని మీరు ఆ రూబేను గోత్రానికి ముఖ్యుడిగా నియమించండి. తర్వాత ఆ షిమియోను గోత్రంలో నుంచి షెలుమీయుల్ని నియమించండి. తర్వాత 7వ వచనం, యూదా గోత్రంలో అమ్మినాదాబు కుమారుడైన నయస్సోనును నియమించండి అనే మాటను చూడండి. అమ్మినాదాబు కుమారుడు నయస్సోనుని ఎందుకు నియమించాలి? ముఖ్యుడు కాబట్టి. ముఖ్యుడే కాదు, ఇతనుకున్న క్వాలిటీస్ చూడండి, ఇతనుకున్న అర్హతలు చూడండి, ఇతనుకున్న స్థాయిలు మనం చూస్తే రాయబడిన మాట ఇక్కడ 4వ వచనంలో ముఖ్యుడు అనేది కనిపిస్తుంది కదా, ముఖ్యుడు అని. రైట్. ఇప్పుడు 16వ వచనం చూడండి. 16వ వచనం, వీళ్ళంతా ఈ లిస్ట్లో ఉన్న వీళ్ళ పేర్లు ఎవరంటే, వీళ్ళంతా సమాజంలో పేరు పొందినవారు. ఎవరు వీళ్ళు? పేరు పొందినవారు. ముఖ్యులు ప్లస్ పేరు పొందినవారు. లెక్కబెట్టండి, నేను చెప్పాను కొన్ని విషయాలు లెక్కబెట్టండి, గుర్తుపెట్టుకోవాలి. మళ్ళీ అడుగుతాను నేను. మొదటిది ముఖ్యుడు, 2 పేరు పొందినవాడు, తర్వాత వీరు తమ పితరుల గోత్రములలో
ప్రధానులు, మూడోది ప్రధానుడు. తర్వాత ఇశ్రాయేలు కుటుంబాలకు పెద్దలు. వీళ్ళు పెద్దలు. ఎన్ని విషయాలు వచ్చాయి? 4 వచ్చాయి. 1 ముఖ్యుడు, 2 పేరు పొందినవాడు, 3 ప్రధానుడు, 4 పెద్ద. తర్వాత ఒకసారి 7వ అధ్యాయం దయచేసి చూడండి. సంఖ్యాకాండం 7వ అధ్యాయము 10వ అధ్యాయం చూద్దాం. 10వ అధ్యాయం చూసి అప్పుడు 7వ అధ్యాయానికి వద్దాం. ఓకే, సంఖ్యాకాండం 10వ అధ్యాయము. ఆగండి. సంఖ్యాకాండం 10వ అధ్యాయము 14 వచ్చిన చూద్దాం. 14 చూడండి. సంఖ్యాకాండం 10వ అధ్యాయం 14 వచ్చిన. యూదీల పాడెపు ధ్వజము వారి సేనల చొప్పున ముందర సాగెను. అమ్మినాదాబు కుమారుడు నయస్సును ఆ సైన్యమునకు అధిపతి అనే మాట చూడండి. మొత్తం ఎన్ని వచ్చినాయి క్వాలిటీస్? 5. మొదటిది ముఖ్యుడు, 2 పేరు పొందినవాడు, 3 ప్రధానుడు, 4 కుటుంబానికి పెద్ద, 5 సైన్యమునకు అధిపతి. ఎన్ని క్వాలిటీస్ ఉన్నాయి చూడండి. ఇందులో ఒక్కటున్నా మనకి మన కుటుంబంలో మనం ముఖ్యులైనా ఎవరు లెక్క చేస్తున్నాడండి? గత వైసీపీ ప్రభుత్వంలో రేషన్ కార్డు ఎవరి పేరు మీద ఉందంటే ఇంట్లో భార్య పేరు మీద ఉంది. చాలామంది ఫీల్ అయ్యారు. పురుషుడు చాలామంది ఫీల్ అవుతున్నారు. అసలు గృహానికి యజమానులు మేమా వాళ్ళ అని వాళ్ళు ఫీల్ అయిపోతున్నారు. మన కుటుంబంలోనే మనకి వాల్యూ లేదు. సరే, పోనీ కుటుంబానికి పెద్ద, పేరుకే పెద్ద, పెద్దరికం లేని పెద్ద, అంతే కదా, పెద్దరికం లేని పెద్దలు వీళ్ళంతా. ప్రధానులం కాదు, అల్పులం, ఎక్కడో తీసి పారేసిన వాళ్ళం, కూరలో కరివేపాకు తీసేసిన వాళ్ళం. కరివేపాకు కన్నా విలువ ఉంది. కూరలో కరివేపాకు వేస్తే ఎంత టేస్ట్ వస్తుందండి తాలింపులో? దానికన్నా విలువ ఉంది మనకు. అసలు దానితో సమానంగా మనకు అసలు విలువే లేదు. సో వీళ్ళకున్న క్వాలిటీస్, వీళ్ళకున్న లక్షణాలు మనం చూస్తే నయస్సోను సామాన్యుడు కాడు. నయస్సోను ముఖ్యుడు, పేరు పొందినవాడు, ప్రధానుడు, పెద్ద, సైన్యానికి అధిపతి. అన్ని గొప్ప క్వాలిటీస్ ఉన్నాయి. అంత మాత్రమే కాదు, ఈ ఇశ్రాయేలీయులకి దేవుడు ఒక విషయం చెప్తాడు. మీరందరూ కూడా మందిరానికి కావాల్సిన సామాగ్రిని ఇవ్వండి అని పిలుపునిస్తాడు. మందిరం కట్టబడింది అంటే ప్రత్యక్ష గుడారం, టెంట్ అనమాట, టెబర్నికల్. సో ఆ టెంట్ అనేది వేయబడింది కాబట్టి ఆ మందిరానికి కావాల్సిన వస్తువులు మీరు ఇవ్వండి అని పిలుపునిస్తాడు. అలా పిలుపునిచ్చినప్పుడు ముందుగా స్పందించింది ఎవరు అని అంటే యూదా గోత్రంలోని నయస్సోనే అండి. అది ఇంతలో ఉన్న గొప్పతనం. పిలవగానే మొదటిగా స్పందించి, కొంతమంది చూడండి సంఘంలో చాలామంది ఉంటారు, 10-20 మంది ఉంటారు. రేపు కార్యక్రమం చేద్దామండి అన్నప్పుడు ఫస్ట్ ఎవరో ఒకళ్ళు ఆసక్తిగా ఉన్న వాళ్ళు చేతుతారు, మేము ఎంత ఇస్తామండి అంటారు. చాలా సంతోషం. అయితే ఇంకొంతమంది లాస్ట్కి చెప్తారనమాట. అందరిని చూసి వాళ్ళు అది ఇచ్చారు, వీళ్ళు ఇది ఇచ్చారు, ఓకే మనం ఏది ఇద్దాం, నేను కొద్దిగా పని చేస్తాలే పాస్టర్ గారు, నేను అదే చేయగలను, అంతకు మించి నేను ఏమి ఇవ్వలేను అని అంటారు. ఇవ్వండి, ఇవ్వకుండా అది మీ ఇష్టం. అంటే దేవుడు పిలుపునిచ్చినప్పుడు ఆ పిలుపుకు స్పందించి మొదటిగా స్పందించిన వ్యక్తి ఎవరు అని అంటే యూదా గోత్రంలోని నయస్సోను, ప్రధానుడు. యాక్చువల్గా ఇశ్రాయేలీలో మొదటి గోత్రం, జ్యేష్ఠ గోత్రం ఏది? వెరీ గుడ్, రూబేను గోత్రం కదా. రూబేనులు ముందుకు రాలా, షిమ్యోనులు ముందుకు రాలా. అసలు లేవీలు అంటే దేవుడు వారిని సేవకు ఏర్పరచుకున్నాడు. వాళ్ళ సంగతి పక్కన పెట్టేద్దాం. ఎవరు ముందుగా వచ్చారంటే యూదులే వచ్చారు. యూదా గోత్రానికి చెందినటువంటి నయస్సోనే ముందుకు వచ్చాడు. అది ఇప్పుడు 7వ అధ్యాయం చూద్దాం. ఒకసారి చూడండి. 7వ అధ్యాయము సంఖ్యాకాండం 7వ అధ్యాయము మొదటి వచనం నేను చదువుతాను చూడండి. సంఖ్యాకాండం 7వ అధ్యాయం మొదటి వచనం జాగ్రత్తగా చూడండి. మోషే మందిరాన్ని నిలబెట్టడం ముగించి దాన్ని అభిషేకించి ప్రతిష్ఠించి దాని ఉపకరణములన్నింటినీ బలిపీఠంలో దాని పాత్రలన్నింటినీ చేయించి అభిషేకించి వాటిని ప్రతిష్ఠించిన దినమున అంటే ఆ రోజున తమ పితరుల కుటుంబములలో ప్రధానులను, గోత్ర ముఖ్యులను, లెక్కింపబడిన వారి మీద అధిపతులైన ఇశ్రాయేలులోని ప్రధానుల అర్పణను తెచ్చిరి. వారు ఇద్దరికి ఒక్కొక్క బండి చొప్పున, ప్రతి వానికి ఒక్కొక్క ఎద్దు చొప్పున 6 గూడు బండ్లను 12 ఎద్దులను యెహోవా సన్నిధికి తీసుకొని వచ్చారు. వారి మందిరం ఎదుటికి వాటిని తీసుకొని వచ్చారని చెప్పాడు. తర్వాత 4వ వచనం, అప్పుడు యెహోవా మోషేకి సెలవిచ్చెను, నీవు వారి యొద్ద ఈ వస్తువులను తీసుకున్నాము, అవి ప్రత్యక్షపు గుడారము యొక్క సేవకై ఉంటాయి. అంటే వారి యొద్ద నువ్వు వస్తువులు తీసుకుని నువ్వేం చేయాలి? సేవ కొరకు వినియోగించు. ఏ సేవ? ప్రత్యక్షపు గుడారం యొక్క సేవ కొరకు వినియోగించని చెప్పాడు అనమాట. నీవు వాటిని లేవీయులలో ప్రతి వానికి 100 మంది సేవ చొప్పున ఇవ్వాలి. మోషే ఆ బండను 5 తీసుకుని లేవీయులకి ఇచ్చాడు. ఆ తర్వాత
పదవచనం చూద్దాం. పదవచనం, బలిపీఠం అభిషేకింపబడిన నాడు ఆ ప్రధానుడు, ఏ ప్రధానుడు? ప్రతి గోత్రానికి ఒక ప్రధానం నియమించబడ్డాడు కదా, ప్రతి గోత్రానికి ఒక ముఖ్యుడు ఉన్నాడు కదా, ప్రతి గోత్రానికి ఒక పెద్ద ఉన్నాడు కదా, ప్రతి గోత్రానికి పేరు పొందినవాడు ఒకడు ఉన్నాడు కదా, ప్రతి గోత్రానికి సైన్యానికి అధిపతి ఉన్నాడు కదా. సో వాళ్ళ గురించి మాట్లాడుతాను అనమాట. ఆ ప్రధానుడు దానికి ప్రతిష్టార్పణం ఇచ్చారు. ప్రధానుడు బలిపీఠం ఎదురికి తమ అర్పణం తీసుకొచ్చారు. బలిపీఠం ప్రతిష్ఠించడానికి వారిలో ఒక్కొక్క ప్రధానుడు ఒక్కొక్క దినమున తన అర్పణమును అర్పించాలని యెహోవా మోషేకు సెలవిచ్చెను. 12 మొదటి దినమున తన అర్పణమును తెచ్చిన వాడు అమ్మినాదాబు కుమారుడు యూదా గోత్రికుడనైన నయస్సోను అనే మాట ఉంది చూడండి. మొదటి రోజున చెప్పగానే పిలుపుకు స్పందించి లోబడి విధేయత చూపించి దేవునికి అర్పణ తీసుకొచ్చిన వాడు, దేవునికి తనలో నుంచి తనకు సంబంధించిన దాని నుంచి అర్పణగా తీసుకొచ్చిన వాడు మొట్టమొదటి వాడు నయస్సోను యూదా గోత్రంలోని నయస్సోను. అది నయస్సోనులో ఉన్న గొప్ప వ్యక్తిత్వం అండి. అభినాదాబు కుమారుడు నయస్సోను ఇశ్రాయేలుల అరణ్యంలో చూపిస్తున్న ఆసక్తి చూడండి. దేవుడి పట్ల, దేవుని మందిరం పట్ల కనపరుస్తున్న విధేయత, లోబడే విధానం నిజంగా చూస్తున్నప్పుడు నిజంగా మనం ఆశ్చర్యపోవాలి. అందుకే వాళ్ళు ప్రభు యొక్క వంశావళిలో కావచ్చు, లేకపోతే బైబిల్ గ్రంథంలో కావచ్చు, మంచి పేరు సంపాదించుకున్నారండి. పేరు పొందినవాడంట. ఎందులో పేరు పొందినవాడు? తాగటంలో కాదు, భార్యని కొట్టడంలో కాదు, లేకపోతే డబ్బులు సంపాదించడంలో, బిల్డింగ్లు కట్టడంలో కాదు. అర్థమైందా? భూమి మీద ఏవో చేసి పేరు సంపాదించుకోవటం కాదు. ఇతను దేవుని సంబంధి, ఇతను చాలా మంచివాడు, ఇతన్ని మన గోత్రానికి నాయకుడుగా మనం ఎన్నుకున్నాం అని పెద్దలు ఆలోచించి అతన్ని ఎన్నుకున్నారంటే నిజంగా ఇన్ని క్వాలిటీస్ ఉన్నాయి కాబట్టి, ఇన్ని లక్షణాలు ఉన్నాయి కాబట్టి నాయకుడిగా, ప్రధానుడిగా నియమించుకున్నారనమాట. యూదా గోత్రంలో ఇంకెవరు లేరా అంటే ఎందుకు లేరు, చాలామంది ఉన్నారు. కానీ ఆ యూదా గోత్రాలు ఎంతమంది ఉంటారు అనుకున్నారు? 1000 మంది అండి. 79,000 మంది. 79,000 అందులో సుమారు 1,00,000 మంది ఉన్నారనుకోండి. ఆ 1,00,000 మందిలో మరి ప్రధానుడిగా నయస్సోని నియమించబడ్డాడంటే అది చిన్న విషయం కాదు. సో అది చాలా చాలా గొప్ప విషయం. ఇది నయస్సోనులో కనిపిస్తున్న గొప్ప విషయం. ఎవరి నయస్సోను? వెరీ గుడ్, అమ్మినాదాబు కుమారుడైన నయస్సోను. ఇతనిలో ఉన్న క్వాలిటీస్ ఏంటి? మొత్తం 5 కదా. ఏంటి అవి 5? ఒకసారి చెప్పండి. ముఖ్యుడు, పేరు పొందినవాడు, ప్రధానుడు, పెద్ద, సైన్యానికి అధిపతి. అంతేకాదు దేవునికి అర్పణ తీసుకొచ్చిన విషయంలో ముందున్నవాడు, మొదటివాడు. మనం మొదటి వారమే, కానీ మనం ఏమవుతున్నాం? మొదటి వారికి ఆపోజిట్ వాడు కడపటి వారం అవుతున్నాం. ఎందుకోనండి అర్థం కావట్లేదు. ప్రభునందు ప్రియులారా, ప్రారంభంలో ఆసక్తి తగ్గకూడదు, అది పెరుగుతూ రావాలి. భక్తి పెరుగుతూ రావాలి, విశ్వాసం పెరుగుతూ రావాలి, వాక్యం చదివే విధానం పెరుగుతూ రావాలి. పాటలు పాడటం ప్రారంభంలో బొంగురు గొంతు తీసుకొని పాడాం. 20 ఏళ్ల తర్వాత కూడా అదే గొంతు తీసుకొని పాడితే ఎట్లాగా? శ్రావ్యం మారాలి, గొంతు సరళం చేసుకోవాలి. ప్రార్థన ప్రారంభంలో కొంచెం తడబడుతూ, వణుకుతూ, బెణుకుతూ ప్రార్థించాం. ఒక 20 ఏళ్ల తర్వాత కూడా మన ప్రార్థనలో ఒక ఎదుగు బదుగు లేకుండా అలానే ఉందంటే ఇక ఏం చెప్పాలి చెప్పండి? నయస్సోనులో మనకు కనిపిస్తున్న గొప్ప విషయాలు. ఇకపోతే యూదుల గ్రంథాలు ఉంటాయి. యూదుల గ్రంథాలు చాలా ఉన్నాయండి. జోసిఫస్ అనే ఒక చరిత్రకారుడు కూడా యూదులకు సంబంధించి ఒక గ్రంథం రాశాడు. తర్వాత ఇంకా చాలామంది రాశారు. అయితే అందులో నయస్సోను గురించి రాయబడిన మాట ఏంటంటే, నిజం అబద్ధం మనకు తెలియదు, ఎందుకంటే బైబిల్లో లేదు కాబట్టి. ఒక మంచి పాయింట్ ఏంటంటే, దేవునికి అర్పణ తీసుకొచ్చే విషయంలో ఆ నయస్సోను ఎలాగైతే ముందంజలో ఉన్నాడో, మరి ఎర్ర సముద్రం వచ్చింది కదా పాయలైన సమయంలో, మరి మొదటిగా అడుగు పెట్టిన వాడు కూడా నయస్సోనే అనే మాట యూదుల గ్రంథాల్లో కనిపిస్తుంది. అంటే నేను ఒక వ్యాఖ్యానం చదివినప్పుడు ఆ వ్యాఖ్యానంలో ఉన్న మాట, ఆ మాటను బేస్ చేసుకొని గూగుల్లో సెర్చ్ చేసినప్పుడు, గూగుల్లో ఉన్నటువంటి యూదుల గ్రంథాలు చదివినప్పుడు అందులో ఒక పాయింట్ నాకు కనిపించినటువంటి విషయం అన్నమాట. యూదుల గ్రంథాలు, యూదులు చెప్తున్నటువంటి మాట, స్వయంగా యూదులే వ్రాసినటువంటి మాట. ఎర్ర సముద్రాన్ని పాయలు చేసిన తర్వాత అందులో మొట్టమొదటిగా అడుగుపెట్టిన వ్యక్తి నయస్సోనంట. విశ్వాసంలో ఎంత గొప్పవాడు ఆలోచించండి. ఏదైనా గొప్ప విషయం కదండి. మనమైతే ముందు తోస్తాం, మనం ముందంజలో ఉంటాము, సీటు కాదు నువ్వు అని అంటాం. విశ్వాస వీరుడండి.
నయస్సు విశ్వాసంలో దేవుళ్ళు బాగా ఉన్నాడు. అందుకే దేవుడు ఆయన జ్ఞాపకం పెట్టుకొని అరణ్య ప్రయాణంలో యూదులకు మరి ప్రధానుడుగా ముఖ్యుడిగా దేవుడు నయస్సును నియమించాడు. దేవుని కొరకు మనం చేసిన ఏమున్నాయి చెప్పండి? ఇది నయస్సును గురించిన సమాచారం. ఇంకొకరి గురించి చెప్తానని చెప్పాను కదా, అమ్మినాదాబుకు ఇంకొకరు ఉన్నారు. అయితే కుమారుడు కాదు, కుమార్తె. ఆ కుమార్తె ఎవరు అనంటే ఎలీషబ. ఏం పేరు? ఎలీషబ. ఎలీషబ. అమ్మినాదాబుకు కుమార్తె పేరు ఎలీషబ. నయస్సోనికి సహోదరి, చెల్లె ఉండొచ్చు, అక్క ఉండొచ్చు. వీళ్ళదే గోత్రం? యూదా గోత్రం కదా. ఇప్పుడు ఈమె యూదా గోత్రానికి చెందినామేగా. అయితే అమ్మినాదాబు ఏం చేశాడంటే తన కుమార్తెకు వివాహం చేశాడు, ఎలీషబకు వివాహం చేశాడు. ఎవరినిచ్చి వివాహం చేశాడు తెలుసా అండి? లేవి గోత్రంలోని అహరోను గారికి తన కుమార్తెనిచ్చి వివాహం చేశాడు. అహరోను తెలుసా? పోనీ అహరోను ఎవరు? వెరీ గుడ్, మోషే గారి అన్న, 3 సంవత్సరాలు పెద్ద అంతే. అయితే దేవుడు ఇశ్రాయేలుకి మోషే గారిని నాయకుడిగా నియమించాడు, కానీ అహరోను నియమించలేదు. అహరోను గారిని దేవుడు ప్రధాన యాజకుడిగా నియమించాడు. ఇశ్రాయేలుకి మొట్టమొదటి ప్రధాన యాజకుడు అహరోను మాత్రమే. అహరోను వంశాన్నే యాజకులుగా దేవుడు ఎన్నుకోవటం, ప్రధాన యాజకులుగా ఎన్నుకోవటం తదనంతరం మనం చూస్తాం చరిత్రలో. అయితే ఆ ప్రధాన యాజకుడైన అహరోనికి అమ్మినాదాబు కుమారుడైన అమ్మినాదాబు తన కుమార్తె అయినటువంటి ఎలీషబను ఇచ్చి వివాహం చేశాడు. ఎలీషబ గురించి చెప్పుకోవాల్సిన కొన్ని విషయాలు చూసుకొని మనం ముగించుకుందాం. ఒకసారి నిర్గమకాండం 6వ అధ్యాయం ఒకసారి చూద్దాం. బైబిల్లోకి వెళ్ళి నిర్గమకాండం 6వ అధ్యాయం దయచేసి చూడండి. నిర్గమకాండం 6వ అధ్యాయము 23వ వచనం చూద్దామా ఒకసారి. నిర్గమకాండం 6వ అధ్యాయము 23వ వాక్యాన్ని మనం చదువుకుందాం. అహరోను అమ్మినాదాబు కుమార్తెయు నయస్సోను సహోదరియునైన ఎలీషబను పెళ్లి చేసుకున్నాడు. ఎవరు చేసుకున్నారు? అహరోను చేసుకున్నాడు. ఎవరిని చేసుకున్నాడు? ఎలీషబను పెళ్లి చేసుకున్నాడు. ఇంతకీ ఎలీషబ ఎవరు? నయస్సోనుకు సహోదరి. నయస్సోనుకు సహోదరి మాత్రమే కాదు, అమ్మినాదాబుకు కుమార్తె. అలాంటి ముఖ్యుడుగా, ప్రధానుడుగా, పెద్దగా ఉన్న ఆ వ్యక్తి యొక్క సహోదరిని వివాహం చేసుకోవడానికి ముందుకు వచ్చిన వాడే అహరోను గారు. అయితే ఇప్పుడు అహరోను గారు ఏ గోత్రం? అహరోనుది ఏ గోత్రం? వెరీ గుడ్, లేవి గోత్రం. అంతే కదండి. మరి లేవీనే కదా దేవుడు తన పరిచర్యకు నియమించుకున్నాడు. యాజకులు లేవీలే కదా. సో ఇప్పుడు యూదా గోత్రం, లేవి గోత్రం ఏమవుతుంది? ఏకమవుతుంది. అంటే వీళ్ళంతా పెద్ద కుటుంబం, ఒకే కుటుంబం అయినప్పటికీ ఈ వివాహం ద్వారా ఇప్పుడు ఆ 2 కుటుంబాలు ఏకమవుతున్నాయి అన్నమాట. అంటే యూదా గోత్రంలో ఉన్న ఆమె ఇప్పుడు లేవి గోత్రంలోకి వెళుతుంది. ఇశ్రాయేలీలలో ప్రధానమైన 2 గోత్రాలు, ఒకటి యూదా గోత్రం, 2 లేవి గోత్రం. ఎందుకు యూదా గోత్రం, ఎందుకు లేవి గోత్రం అంటే యూదా గోత్రంలో నుంచి రాజులు వచ్చారు. ముఖ్యంగా మహారాజు యేసుక్రీస్తు ప్రభువు వారు వచ్చారు, మెస్సీ వచ్చాడు. అది సో అందుని బట్టి యూదా గోత్రం ప్రధానమైంది. 2 లేవి గోత్రం. లేవి గోత్రం ఎందుకు ప్రధానమైందంటే దేవుడు తన పరిచయ నిమిత్తం ఆ గోత్రాన్ని ఎన్నుకున్నాడు. సో అందుకే దేవుడు ఎన్నుకోవడాన్ని బట్టి ఆ గోత్రానికి ఆ పేరు వచ్చిందనమాట. సో ఇది మనం మర్చిపోకూడదు. ఇశ్రాయేలులో ప్రధానమైన 2 గోత్రాలు, ఒకటి యూదా, 2 లేవి. సో యూదా గోత్రంలో ఉన్న అమ్మినాదాబు కుమార్తెయు ప్లస్ నయస్సోనుకు సహోదరి అయినటువంటి ఎలీషబ లేవి గోత్రంలో ఉన్నటువంటి ప్రధాన యాజకుడైన అహరోను గారికి భారీగా వెళ్ళింది. ఎంత గొప్ప భాగ్యం అండి. ప్రధాన యాజకునికి భార్యగా ఉండటం చిన్న విషయమా? చాలా గొప్ప విషయం. అంతే కదా. ఆ పలానా సేవకుడి భార్య అంటే సేవకుడిని బట్టి ఆ భార్యకి పేరు. అంతే కదా. ఆమెకంటే ఏముండదు, జస్ట్ ఒక కామన్ ఉమెన్, కామన్ మ్యాన్, అంటే ఒక సాధారణమైనటువంటి ఒక మనిషి మరి ఒక బడా సేవకుడిని వివాహం చేసుకుంటే ఆమె పేరు మారి మ్రోగి పోయిందన్నమాట. ఒక సెలబ్రిటీని వివాహం చేసుకుంటే, లేకపోతే ఒక రాజకీయ నాయకుడినో, ఒక బిజినెస్ మ్యాన్ను వివాహం చేసుకుంటే ఆమె పేరు మారి మ్రోగిపోయింది. మొత్తం మీద ఈమె అహరోను వివాహం చేసుకోవటం అనేది చాలా గొప్ప విషయం. సో అహరోను గారు ఉన్న క్వాలిటీస్ ఏంటంటే ఆయన ప్రధాన యాజకుడు. ఆ ప్రధాన యాజకుడైన అహరోనికి ఈమె నలుగురు పిల్లల్ని కనిపెట్టిందనమాట. ఎంతమందిని? 4 పిల్లల్ని. వాళ్ళ పేర్లు ఏంటంటే నాదాబు, అబీహు, ఎలియాజరు, ఈతామారు. ఓకేనా? నేను చెప్పే పేర్లు మీ అందరూ గుర్తుండకపోవచ్చండి. ఎవరైతే బైబిల్ క్రమంగా చదువుతారో వాళ్ళకు గుర్తుంటాయి.
ఓకేనా? కానీ ఇవి గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు అన్నమాట. మనం గుర్తుపెట్టుకోకూడదన్నీ గుర్తుపెట్టుకొని మన మైండ్ పాడు చేసుకుంటున్నాం, మన బ్రెయిన్ పాడు చేసుకుంటున్నాం. గుర్తుపెట్టుకోవాల్సిందని గుర్తుపెట్టుకుందాం, గుర్తుపెట్టుకోకూడదని పక్కన పెట్టేసేద్దాం. గొప్ప విషయం ఏంటంటే నాకు వాస్తవంగానే గుర్తుండదు, మతిమరుపు ఎక్కువ. బైబిల్ కూడా మర్చిపోతానేమో అనే భయం వేసేది నాకు. కానీ బైబిల్ ఏంటంటే క్రమం తప్పకుండా చదవడాన్ని బట్టి గుర్తుందేమో అనిపిస్తుంది నాకు. మిగతా విషయాలు పెద్దగా గుర్తుండవు, మర్చిపోతాను. ఒక నిమిషం ముందే ఓ పని చెప్తారు, 2 నిమిషాలుగా మర్చిపోతాను. పైన ఇంట్లో పని మనిషి పాల ప్యాకెట్ తీసుకొని రమ్మని చెప్పింది. నేను కింద పిల్లల్ని చూసి పిల్లలతో ఆడుకుంటా అక్కడ ఆగిపోయాను. పాల ప్యాకెట్ తీసుకొని రమ్మని చెప్పింది నాకు పని అమ్మాయి. చెప్పినప్పుడు నేను బయటికి వచ్చాను పాల ప్యాకెట్ తీసుకొద్దామని. కింద పిల్లలు ఆడుకుంటున్నారు కదా, నా రాన్న బాల్ వేస్తాము కొట్టని చెప్పేసి అన్నప్పుడు బ్యాట్ తీసుకొని ఆడుతున్నాను. ఎంతసేపటికి నేను తేకపోవడాన్ని బట్టి బయటకు వచ్చి చూసి నేను ఆడుకోవడం చూసి ఆశ్చర్యపోయినా. అప్పుడు ఆమె చూడగా నాకు గుర్తొచ్చి వెంటనే పోయి పాల ప్యాకెట్ తీసుకొచ్చి ఇచ్చానమాట. అంటే పాలు తోడేయడానికి. అంటే మధ్యమరుపు ఉండడం కూడా ఒక విషయం, గొప్ప విషయమే, అర్థమైందా? కానీ అది అన్ని సందర్భాల్లో కాదు. ప్రభునందు ప్రియులారా, అహరోను ఎలీషాను వివాహం చేసుకున్న తర్వాత 4 కుమారులకు జన్మనిచ్చింది. నాదాబు, అబీహు, ఎలియాజరు, ఈతామారు. అయితే మరి తన జ్యేష్ఠ కుమారుడికి ఏ పేరు పెట్టింది? ఇప్పుడు చెప్పానుగా, ఆదాబు అని పెట్టింది. తన తండ్రి పేరు ఏం పేరు? వెరీ గుడ్, అమ్మినాదాబు తన తండ్రి పేరు. తన తండ్రి పేరు కలిసి వచ్చే విధంగా తన జ్యేష్ఠ కుమారుడికి నాదాబు అని పేరు పెట్టింది. బ్యాడ్లకి ఏంటంటే నాదాబు చచ్చిపోయాడు, అబీహు చచ్చిపోయారు, సంతానం లేకుండానే చచ్చిపోయారు. ఇంకా బాధాకరమైన విషయం ఏంటంటే దేవుని మందిరంలోనే వాళ్ళు చచ్చిపోయారు. ఎందుకు చచ్చిపోయారంటే దేవుడే వాళ్ళని చంపేశాడు. అది ఒకంత బాధకు, దుఃఖానికి గురి చేసే సంఘటన ఆమె జీవితంలో ఎదురైంది. ఒక తల్లిగా ఆమె ఎంత పెయిన్ అనుభవించిందో ఆలోచించండి. ఈరోజు పెయిన్స్ అనేవి మీరు నేను మాత్రమే కాదు, బైబిల్లో ఉన్న విశ్వాసులు, భక్తులు కూడా అనుభవించారు. ఒక్కసారి వాళ్ళ వైపు చూద్దాం, వాళ్ళు అనుభవించిన పెయిన్స్ మనం చూద్దాం, వాళ్ళు అనుభవించిన కష్టాలు మనం చూద్దాం. వాళ్ళు అనుభవించిన కష్టాలు మనం చూసినప్పుడు మన కష్టాలే కావు. లాజరు ఉన్నాడు, యేసు ప్రభు చెప్పిన ఉపమానంలో ఎంత దారిద్ర్యం అనుభవించాడండి, ఎంత భయంకరమైన ఘోరమైన బాధను అనుభవించాడండి. ఒక ధనవంతుడు ఇంటి వాకిట్లో ఉన్నాడనే కానీ పేరుకే, కానీ ఆ ధనవంతుడు కనీసం ఏమీ వేయడు, ఏమీ ఇవ్వడు. ఇతను ఆశపడేవాడు, ధనవంతుడు తిని పడేసి ఆ ఎంగిలి మెతుకులు ఏవైతే ఉంటాయో అవైనా మనకి రాకుండా పోతాయా, అంటే ధనవంతుడు తీసుకొచ్చి డస్ట్బిన్లో తీసుకొచ్చి పడేసి ఆ ఎంగిలి మెతుకులు మనకు రాకుండా ఉంటాయని ఆశపడ్డాడు. బట్ కానీ అవి కూడా ఆయనకి దక్కలేదు. ఆయన తిన్నాం అనుకునే టైంకి కుక్కలు వచ్చి ఆయన కురుపుల్ని నాకేసే పరిస్థితి అనమాట. ఎంత దారుణం అండి, ఎంత దారుణం ఆలోచించండి. ప్రభునందు ప్రియులారా, మనకు అలాంటి పరిస్థితి లేదు. మనకి అద్దెలు ఉండొచ్చు, సొంత ఇల్లు ఉండొచ్చు, లేకపోతే డబ్బులు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. భక్తులు ఎదుర్కొన్న శ్రమలు మనకి లేవు. సో ఒక్కసారి వాళ్ళ కష్టాలు, వాళ్ళ శ్రమలు, వాళ్ళ జీవిత అనుభవాలు మనం చూస్తే ఖచ్చితంగా మనం బ్యాక్ స్టెప్ వేయం. వాళ్ళకున్న కష్టాలు మనకు లేవు కదా. సో ఎలీషాకు 4 కుమారులు జన్మనిస్తే 2 కుమారులు, అది కూడా దేవుని మందిరంలోనే చచ్చిపోతే నిజంగా ఆ తల్లికి ఆ తండ్రికి ఎంత బాధ ఉంటుందో తెలుసా? మళ్ళీ దేవుడు ఏం చెప్తాడు తెలుసా? మీరు ఏడ్చారంటే దెబ్బ పడిద్దురే అన్నాడు దేవుడు. కఠినుడుగా కనిపిస్తాడు ఒక్కోసారి దేవుడు, చాలా కఠినుడుగా కనిపిస్తాడు. కానీ ఆ కఠినత్వం వెనుక ఆయన ప్రేమను మనం చూడం. ఇప్పుడు ఎవరు కోప్పడతారండి? ఇప్పుడు కుటుంబంలో తల్లిదండ్రులు కోప్పడ్డారనుకోండి, పిల్లల మీద కోప్పడుతున్నాడు నీ భర్త లేదా కోప్పడుతున్న నీ భార్య అంటే నీ మీద ఉన్న స్వతంత్రం అలాంటిది, నీ మీద ఉన్న ప్రేమ అలాంటిది. ప్రేమ ఉంటేనే కోపం ఉంటుంది. ప్రేమ లేనప్పుడు ఎందుకు కోప్పడతారు? ఇప్పుడు సరిగ్గా ఎలా పడితే అలా తిరుగుతున్నప్పుడు వాడి మీద ప్రేమ ఉంటుంది కాబట్టి కోప్పడతారు. కోప్పడి వాడిని సరి చేయటానికి, వాడిని మార్పు చెందడానికి, వాడిని మార్పులో తీసుకురావడానికి కోప్పడతారు. అంతేగాని మీద కోప్పడితే ఏం ఉపయోగం? దారిని పోయి వాళ్ళందరితో కోప్పడితే బాగుంటుందా? అందరూ కొడతారు. ఇక చూద్దాం ఒకసారి సందర్భం చూద్దామా? సంఖ్యాకాండం లేవియాకాండం 11వ అధ్యాయం. లేవియాకాండం 11వ అధ్యాయం. దేవుడికి 4 బిడ్డలు ఇచ్చింది. దేవుని సేవకు 4 పిల్లల్ని ఇచ్చింది. 10వ అధ్యాయం, లేవియాకాండం 10వ అధ్యాయం. అహరోను భార్య ఎలీషెబా 4 బిడ్డలు జన్మనిస్తే ఆ 4 బిడ్డల్ని దేవుడి సేవకి ఇచ్చిన గొప్ప మాతృమూర్తి. ప్రధాన యాజకుని భార్య, యాజకుల వంశానికి మూల పితరురాలు, మూల కారకురాలు, మూల తల్లి, యాజకుల తల్లి ఎలీషెబా. యూదా గోత్రానికి చెందిన స్త్రీ. 10వ అధ్యాయం 1వ వచనం.
లేవియాకాండం 10వ అధ్యాయం మొదటి వచనం, అహరోను కుమారులైన నాదాబు అబీహులు తమ తమ ధూపాత్రను తీసుకొని వాటిలో నిప్పులుంచి వాటి మీద ధూప ద్రవ్యం వేసి యెహోవా తమకు ఆజ్ఞాపింపని వేరొక అగ్నిని ఆయన సన్నిధికి తేగా యెహోవా సన్నిధి నుండి అగ్ని బయలుదేరి వారిని కాల్చి వేసెను. వారు దేవుడి సన్నిధిలో మృతి పొందారు, చచ్చిపోయారంట. శుభమా అంటూ మందిరానికి వచ్చి కూర్చొని హార్ట్ అటాక్తో పోతే ఎలా ఉంటుందండి? ఏమండి? న్యూస్ మరి సత్తెనపల్లిలోని అంబేద్కర్ రోడ్లో వితౌట్ అన్రిజిస్టర్డ్ సంఘంలో చిన్న మందిరంలో సంఘ కాపరి సాగర్ అలాగే లోకేష్ వాళ్ళ సమక్షంలో జరుగుతున్న ఆరాధనలో ఒక్కరు హార్ట్ అటాక్తో పోయారు. చూసారా? మరణం అనగానే ఎలాంటి ఒక భయం అనేది వస్తుందో చూడండి. అంటే ఆ వార్త వినడానికే మనకి కష్టంగా ఉందే. ఏమండి? దేవుని సన్నిధికి వచ్చి చచ్చిపోయారంట. అది ఎంత దారుణమో చూడండి. జాగ్రత్త. నాదాబు అబీహులు దేవుని సన్నిధిలోకి వచ్చి వాడు చచ్చిపోయారు. ఎందుకు చచ్చిపోయారంటే దేవుడు తమకు ఆజ్ఞాపింపని వేరొక అగ్నిని వాడు తీసుకొచ్చారు. అంతే, వేరొక అగ్ని. ఏదైతే ఏమి లేండి అని చెప్పి తీసుకొచ్చారంట. దేవుని పనిని సక్రమంగా చేస్తే సక్రమంగా చేయాలి, లేకపోతే పక్కన పడేయాలి. లేదంటావా? తేడా చేస్తే మాత్రం శిక్ష తప్పదు. దేవుడు పాత నిబంధనలో ఉన్నట్టు ఇప్పుడు కూడా ఉంటే ఈ పాటికి మీరందరూ మనందరూ ఎగిరిపోయేవాడు. ఆయన అంత స్ట్రిక్ట్గా ఉంది దేవుడు. ప్రేమ కలిగిన వాడే, దయ కలిగిన వాడే, దీర్ఘశాంతుడే. బట్ కానీ ఆయన క్రమశిక్షణ కలిగిన దేవుడు కూడా. ఆయన పరిశుద్ధుడు కూడా. పాపాన్ని సహించేవాడు కాదు, పాపాన్ని ఓర్చుకునేవాడు కాదు ఆయన. మన అదృష్టం ఏంటంటే యేసుప్రభువుని బట్టి ఆయన చాలా ఓర్చుకుంటున్నాడు. ఎందుకంటే మన పక్షాన్ని యేసుప్రభు వారు విజ్ఞాపన చేస్తున్నాడు, ఉత్తరవాదిగా ఉన్నాడు. సో నాదాబు అబీహులు ఏమైపోయారు? జ్యేష్ఠ సంతానం. నిజంగా ఆ వార్త వినగానే తల్లికి తండ్రికి ఎంత బాధ వేస్తుందండి. మా తదనంతరం వీళ్ళే అనుకుంటే వీళ్ళేంటి ఇలా అయిపోయారు. అప్పుడు 3వ వచనమా? 3వ వచనం. అప్పుడు మోషే అహరోనుతో ఇట్లా అన్నాడంట, ఇది దేవుడు చెప్పిన మాట, ఇదిగో ఇది దేవుడు చెప్తున్న మాట. అహరోనుతో చెప్తున్నాడు, నా యొద్ద ఉండు వారి యందు నేను నన్ను పరిశుద్ధపరచుకుందును, ప్రజలందరూ ఎదుట నన్ను మహింపరుచుకుంటాను. అహరోను మౌనముగా ఉండగా. మరి అహరోను ఎలా ఉన్నాడు? మౌనముగా ఉన్నాడంట. అంటే మరి మౌనంగా ఉండగా ఏం చేస్తారు? బాధలో ఉండగా ఏం చేస్తారేంటి? దేవుడు మాట్లాడుతున్నాడు సుమా, దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమన్నా? అహరోను మౌనముగా ఉండగా మోషే అహరోను పెన తండ్రి అయిన ఉజ్జియేలు కుమారులైన మిషాయేలు ఎల్సాఫానును పిలిపించి, మీరు సమీపించి పరిశుద్ధ స్థలం ఎదుట నుండి పాడెం వెలుపలికి మీ సహోదరుల శవాలను మోసుకొని పోండి. దేవుడు చాలా సీరియస్గా చెప్తున్నాడు. మీ సహోదరుల శవాలను తీసుకొని పోండి. మోషే చెప్పినట్లు వారు సమీపించి చొక్కాయలను తీయకయే పాళెము వెలుపలికి వారిని మోసుకొని పోయారు. చొక్కాయలు తీయకయే అనే మాట ఎందుకు అక్కడ రాశాడంటే, సహజంగా చనిపోయిన వాడికే మర్యాద చేస్తారు. గోళ్ళు కత్తిరించి, శుభ్రంగా స్నానం చేయించి, కొత్త బట్టలు తొడిగించి చేస్తారండి. కానీ చొక్కాయలు తీయకుండానే అలానే శవాలు ఎత్తుకొని పోయారంట. 5వ వచనం. మోషే చెప్పినట్లు వారు సమీపించి చొక్కాయలు తీయకయ్యే పాళె వెలుపలికి వారిని మోసుకొని పోయారు. 6వ వచనం. అప్పుడు మోషే అహరోనును అతని కుమారుడైన ఎలియాజరు ఈతామారును వారితో అంటున్నారు, మీరు చావక విన్నట్లు యెహోవా ఈ సర్వ సమాజము మీద ఆగ్రహపడకున్నట్లు మీరు తల విరియబోసుకొనకూడదు, బట్టలను చింపుకోకూడదు. కానీ యెహోవా వారిని కాల్చినందుకు మీ సహోదరులైన ఇశ్రాయేలీయుల ఇంటి వారందరూ ఏడవచ్చు. మీరు కాదు, మీ సహోదరులైన ఇశ్రాయేలీయుల ఇంటి వారందరూ ఏడవచ్చు, కానీ మీరు కాదు. తల విరియబోసుకోకూడదు, బట్టలు చింపుకోకూడదు, అస్సలు కన్నీటి బొట్టు కార్చకూడదు అని దేవుడు చాలా స్ట్రిక్ట్గా అహరోను గారికి, అహరోను కుమారులకు మోషే ద్వారా ఆజ్ఞాపించాడు. బాధ ఏదండి? చాలా బాధ వేస్తుందండి. 7వ వచనం. యెహోవా అభిషేక్తాలు మీ మీద ఉంది కనుక మీరు చావకూడనట్లు మీరు ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారంలో నుండి బయట వెళ్ళకూడదని చెప్పాడు. వారు మోషే చెప్పిన మాట చొప్పున చేశారు. ప్రభునందు ప్రియులారా, నాదాబు అబీహులు దేవుని శిక్షకు పాత్రులయ్యారు. దేవుని ఉగ్రతకు వాళ్ళు పాత్రులైపోయారు, చచ్చిపోయారు. నిజంగా తల్లికి ఆ తండ్రికి మహారోదన, మహాదుఃఖం. అయితే
అహరోను గారి కుమారులకు మోషే గారి ద్వారా దేవుడు ఇస్తున్న మాట, మీరు ఏడవద్దు. ఒకవేళ మీ సహోదరులు ఏడిస్తే ఏడవచ్చు. కనీసం దుఃఖపడే అవకాశం కూడా దేవుడు వాళ్ళకి ఇవ్వలేదు. ఈరోజు మనం ఉంటే మన పరిస్థితులు, వాళ్ళ పరిస్థితులు మనం ఉంటే, ఏం దేవుడు అండి ఈ దేవుడు? అగ్గిపెట్టి తీసుకొచ్చి ముట్టించినంత మాత్రం చంపేస్తాడా? ఇంట్లో లైటర్ లేదు, అగ్గిపెట్టి వెలిగించపోయి తప్ప. ఇంట్లో అగ్గిపెట్టి లేదు, లైటర్తో వెలిగించాము పొయ్యిని తప్ప. అట్లానే ఉంది. దేవుడు అస్సలు ఊరుకోడండి. స్ట్రిక్ట్గా ఉండే దేవుడు ఆయన, క్రమశిక్షణ కలిగిన దేవుడు. ఎలా పడితే అలా ఉంటానని ఎట్లా కుదురుతుంది? మనకా ఒక క్రమం లేదు, మనకా ఒక దిశానిర్దేశం అనేది లేదు. మన దేవుణ్ణే మార్చేసే అంతటి మేధావులు మనం బద్ధకానికి బ్రాండ్ అంబాసిడర్లు. మనం పద్మవిభూషణం, పద్మశ్రీ ఇవన్నీ ఉన్నాయి. కొంతమంది బద్ధకస్తులు చూస్తున్నప్పుడు ప్రభుత్వం ఎందుకు బద్ధకరత్న అని బిరుదు పెట్టలేదని అనిపిస్తుంది. శ్రీ 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 బద్ధకరత్న బిరుదాంకితులు ఎవరు? మనమే. సోమరులకే బ్రాండ్ అంబాసిడర్లు. సో ఇట్లా ఉండటం చాలా తప్పు. దేవుణ్ణి మార్చేయాలనుకుంటాం మనం. తప్పు ప్రియులారా. దేవుడికి అనుకూలంగా మన జీవితాలు ఉండాలి, కానీ మనకు అనుకూలంగా దేవుణ్ణి మనం మార్చుకోకూడదు. చాలా తప్పు. వాక్యానికి అనుకూలంగా మన జీవితాలు ఉండాలి, కానీ మన బ్రతుకులు, మన ప్రవర్తన ఉండాలి, కానీ మన నడవడిక ఉండాలి, కానీ మనకు అనుకూలంగా వాక్యాన్ని మార్చేసుకోకూడదు. ఇప్పుడు నేను తప్పు చేశాను అనుకోండి, మీరు నన్ను హెచ్చరించవచ్చు, బుద్ధి చెప్పొచ్చు. అప్పుడు వెంటనే నా వాక్యం తెలుసు కాబట్టి, అవునమ్మా దావీదు గారు కూడా తప్పు చేశాడు, మీకు తెలీదా అని నేను అనకూడదు. మరి అవునమ్మా బైబిల్లో ఎందరో భక్తులు పాపం చేశారు, మీకు తెలీదా అని నేను అనకూడదు. చెప్పినప్పుడు సరిదిద్దుకోవాలి, తలకాయ దించాలి, లోపడాలి. ప్రశ్నించడం ఏంటి? ఎదురు తిరగడం ఏంటి? దాడి చేయడం ఏంటి? వాక్యంతో సమాధానం చెప్పడం ఏంటి? తప్పు. అలా ఉండకూడదు. వాక్యానికి అనుకూలంగా మన జీవితాలు ఉండాలి, దేవుడికి అనుకూలంగా మన జీవితాలు ఉండాలి. ఆయన కుమ్మరివాడు, మనం పాత్రలం. అది ఎప్పుడైతే మనకు అర్థమవుతుందో అప్పుడు మనం దేవుడి యొక్క ఆజ్ఞలకి మనం విధేయులవుతాం. ప్రభునందు ప్రియులారా, ఆ తల్లిలో ఉన్న విశ్వాసం ఎంత గొప్పదంటే, ఇద్దరు కుమారులు పోయినా తన విశ్వాసాన్ని కోల్పోలేదు. నిజమే కదా, నా కుమారుడు తప్పు చేశారు, దేవుడు వారిని శిక్షించారు, అంతే. నా కుమారులే తప్పు చేయకుండా ఉంటే మరి దేవుడు వారిని శిక్షించేవాడు కాదు కదా అని అర్థం చేసుకుని, దేవుడి యొక్క న్యాయమైన విధానాన్ని అర్థం చేసుకొని ఆ తల్లి ఏం చేసింది? విశ్వాసంలో అంతే నిలబడింది, విశ్వాసంలో అంతే కొనసాగింది తప్ప దేవుణ్ణి విడిచిపెట్టుకోలేదండి. మనం చిన్నవి కోల్పోతేనే దేవుణ్ణి మనం వదులుకుంటాం, దేవుణ్ణి మనం విడిచిపెట్టేస్తాం. ఆ తల్లి ఇద్దరు కుమారులను కోల్పోయినా కూడా విశ్వాసాన్ని కోల్పోలేదంటే ఎంత గొప్ప విషయం. ఎలీషబలో ఉన్న విశ్వాసం, ఎలీషబలో ఉన్న ఆదర్శం 1% మనకున్నా నిజంగా మనం ధన్యులు అవుతాం పిల్లలు. అండ్ అలాగే అహరోను గారు కూడా దేవునికి దూరం కాలేదు. అయ్యా ప్రధాన యాజకుడినే, సొసైటీలో ఒక గొప్ప వ్యక్తినే, నా కొడుకుల్ని నువ్వు చంపేస్తే అట్లాగయ్యా అని అనలేదు. తప్పు చేస్తే దేవుడికి తన మన అనేది ఏమీ ఉండదు. అన్యుల్నే దేవుడు శిక్షించినప్పుడు, అన్య జనాంగాన్ని దేవుడు శిక్షించినప్పుడు తన ప్రజలు శిక్షించకుండా ఉంటాడా? నిజంగా బైబిల్ చదివితే ఇశ్రాయేలును శిక్షించినంతగా ఎవరిని శిక్షించలేదండి. అంత భయంకరంగా శిక్షించాడండి దేవుడు. దావీదు గారిని ఎంత శిక్షించాడు? ఎంత ప్రార్థన చేసినప్పటికీ, ఎంత పశ్చాత్తాపడినప్పటికీ. ఏలి కుమారుడు హోప్ని, ఫినెహాసు. ప్రభునందు ప్రియులారా, ఇది యూదా గోత్రంలోని లేదా యేసు ప్రభు వంశావళిలోని రాము అండ్ అలాగే రాములో నుంచి వచ్చిన అమ్మినాదాబు కుమారుల గురించిన ఒక విషయం, అమ్మినాదాబు కుమారుడైన నయస్సును గురించిన మరొక విషయం, అమ్మినాదాబు కుమార్తె అని ఎలీషబను గురించిన మరొక విషయం. మీకు అర్థమైంది కదండి? రైట్. ఇక తర్వాత అమ్మినాదాబు కుమారుడు నయస్సోను. ఆ నయస్సోను కుమారుడు పేరేం పేరు? సల్మాను. నయస్సోను కుమారుడు పేరు సల్మాను. నేను మొన్న నెలకుడిలో చెప్పడం జరిగింది సల్మాన్ గురించి. సల్మాన్ చేసిన త్యాగం ఎంత గొప్పదో చూడండి. ఎవరు చేసుకుంటారండి? ఒక వేశ్యని వివాహం చేసుకోవడం ముందుకు వస్తారా? ఒక క్యారెక్టర్లెస్ అమ్మాయిని వివాహం చేసుకోవడం. ఎంత అందం ఉంటే ఏంటి, ఎంత డబ్బు ఉంటే ఏంటి, ఎంత చందం, ఉద్యోగం, చదువు ఉంటే ఏంటి, ఎవరు చేసుకోవడానికి ముందుకు వస్తారు? మన ఒక ఆయన సంబంధం తీసుకొచ్చాడు నాకు. అంటే నాకనే చెప్తున్నాడు ఆయన, పలానా ఊళ్ళో రెడ్డీస్ అంటాయా, అమ్మాయి చాలా మంచిదంట అని చెప్తున్నాడు. వెరీ గుడ్, చాలా సంతోషం. ఏంది ఇప్పుడు అన్నా అంటే నాకని నేను అనుకోలేదు, ఎవరి నుండి చూడమని చెప్తాడని అనుకున్నా. అప్పుడు ఆయన అమ్మాయి
మంచి ఆస్తి ఉంది, డబ్బు ఉంది ఆయన బాగా చెప్పుకుంటూ వచ్చాడు. ఈయన నాకెందుకు చెప్తున్నావా అంటే అప్పుడు ఆయన లాస్ట్లో పెద్ద బాంబు పేల్చమని చెప్పాడు. అయితే ఆమెకు రెండో వివాహం అయ్యా అన్నాడు. ఎలా కనిపిస్తున్నాడు ఈ కళ్ళకన్నా. మొదటి భర్త చనిపోయాడు. ఏంటది? ఎవరో చెప్తే మీరు నిజంగా కొడతారండి. మీకు తెలుసు, మీ బంధువు అవుతారు ఆయన. అలా చెప్తారు పర్సనల్గా. అదే ఆయనే. ఏంటో చెప్పండి, అసలు ఏమైనా పద్ధతేనా? చాలా తప్పు కదా. సేవకులు అనుకుంటున్నారు, ఏమనుకుంటున్నారు? కనీసం గౌరవం లేకుండా, కనీసం మినిమం కామన్ సెన్స్ లేకుండా ఏంటండి ఆస్తి? నాకెందుకు ఆస్తి? నాకెందుకు చదువు, ఉద్యోగం, డబ్బు నాకెందుకు? చదువుకున్న అమ్మాయి, మంచి అమ్మాయి అంటే పర్లేదు, దేవుడు ఉన్న మంచి విశ్వాసాలు అంటే పర్లేదు. రెండో వివాహం అసలు ఏం మాట అది? పైగా అన్యురాలు. దేవుడు అంటే ఏదో కూడా తెలియదు ఆమెకి. మొదటి భర్త చనిపోయాడు. ఎందుకు చనిపోయాడు? ఆమె చంపేసిందో లేదా ఆయన చనిపోయాడు నాకు తెలియదు. బట్ కానీ నేను ఆడకూతురు గురించి నేను మాట్లాడను. అది తప్పు. ఆడవాళ్ళకి నేను అగెనిస్ట్ కాదు. చెడ్డవాళ్ళు ఉన్నారు, వాళ్ళ సంగతి పక్కన పెట్టేసేయండి. కానీ ఏ ఆడపిల్ల గురించి, ఆడకూతురు గురించి తొందరపడి మాట్లాడటం అంత మంచిది కాదనేది నేను తెలుసుకున్న విషయం. బస్సుల్లో వెళ్తున్నప్పుడు ఉంటుంది కదా, ఈ బస్సు మనందరిది, దాన్ని మనం శుభ్రంగా ఉంచడం, తర్వాత స్త్రీలను గౌరవించడం మన సాంప్రదాయం. వారికి కేటాయించిన సీట్లలో వారినే కూర్చోనిద్దాం. లేకపోతే ఏమైతే తెలుసా, నిన్నే లేకుండా చేస్తారు. ఇప్పుడు అదే జరుగుతుంది. మనకు ఏదో చూశానండి వీడియోలో. ఎవటరా నువ్వు అని మాట్లాడుతున్నాను. అమ్మో, నిజంగా ఆయన తట్టుకునేటట్టు భయంకరంగా ఎవడరా నువ్వు అసలు ఎక్కడోడిరా అని మాట్లాడుతుంది. ఇంత దారుణం అండి. బస్సులో ప్రయాణించడమే సేఫ్ లేకుండా పోయింది. ఈ ఆర్టీసీ బస్సు ప్రయాణం సురక్షితం అంటారు. ఇప్పుడు సురక్షితం లేకదండి, రివర్స్. కనుక ప్రభునందు ప్రియులారా, సల్మాన్ గురించి చెప్పదలుచుకున్న ఒకే ఒక విషయం. సల్మాను చాలా గొప్పవాడు, త్యాగవంతుడు. తన తండ్రి నయస్సోను ప్రధాని ముఖ్యుడు. అతని కుమారుడుగా ఉన్నటువంటి సల్మాను చాలా గొప్పవాడు. నాన్న, నేను ఆ అమ్మాయిని వివాహం చేసుకుంటాను. రాహాబును వివాహం చేసుకున్నాడు. రాహాబును వివాహం చేసుకుని ముందుకు వచ్చాడు. చాలా గొప్పవాడు. అయితే ఎందుకు వివాహం చేసుకున్నాడంటే ఆమె మారింది కాబట్టి, ఆమె తన జీవితాన్ని మార్చుకుంది కాబట్టి, దేవుళ్ళలోకి వచ్చింది కాబట్టి. ప్రజెంట్ చూసినటువంటి వాడు సల్మాన్లో యేసుక్రీస్తు వారు కనపడతాడండి. అదేవిధంగా రాహాబులో మనం ఉంటాం. రాహాబు ఎలాగైతే మారి దేవుళ్ళలోకి వచ్చిందో, మనం కూడా ఒకప్పుడు పాపపు జీవితంలో, రోత జీవితంలో ఉన్న వారమే, రాహాబు లాంటి వాళ్ళమే. కానీ మన దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత దేవుడు మనల్ని మార్చేశాడు. యేసు ప్రభు సల్మాన్ రూపంలో వచ్చి మనతో వివాహం చేసుకోవడానికి ముందుకు వచ్చాడు. యేసు ప్రభువులో సల్మాన్లో యేసు ప్రభు కనపడుతున్నాడు, రాహాబులో మనం కనపడుతున్నాం. ఇది యేసు ప్రభు వంశావళిలో ఉన్నటువంటి వీరి గురించినటువంటి చరిత్ర. మీకు అందరికీ అర్థమైంది కదండి? క్లియరా? రైట్. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, యాకోబులో నుంచి యూదా కుమారుడైన పెరేసు, పెరేసులో నుంచి హెస్రోము, హెస్రోములో నుంచి అరాము లేదా రాము, అరాములో నుంచి అమ్మినాదాబు, అమ్మినాదాబు కుమారుడైన నయస్సోను, అమ్మినాదాబు కుమార్తె అని ఎలీషబా వచ్చేవారు. ఎలీషబా అన్నప్పుడు ఎంతగా ఆశ్చర్యంగా చూడకండి, గుర్తుపెట్టుకోండి, ఓకేనా? తర్వాత నయస్సోను కుమారుడైన సల్మాను, సల్మాను కుమారుడు బోయేజు, అందరికి తెలుసు. అయితే బోయేజు గురించి నెలాఖరులో, బోయేజు రూతుల గురించి నెలాఖరు నేను మాట్లాడతాను. వచ్చే వారం మరిన్ని విషయం నేర్చుకున్నాం. రైట్, తలలో ఉంచండి, ప్రార్థనలోకి ఊహించండి. ప్రార్థన చేసుకుని ఈ సందేశాన్ని మనం ఊహించుకున్నాం. ప్రార్థన. మహాగరుడైన మా తండ్రి, జీవం కలిగిన మా దేవ, రాత్రి వేళ మమ్మల్ని ప్రేమించి నిజంగా ఆయన ఎన్నో విషయాలు ఏమీ లేవు అనుకుంటున్న వాళ్ళ జీవితాలలో నుంచి మాకు తెలియజేసినందుకు మీకు స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. వెతబడిన వాక్యం వ్యర్థం కాకుండా మా అందరూ నీరు కట్టి ఫలింపు చేయండి. రాము, అమినాదాబు వాళ్ళ పేర్లు ఎలాగైతే మీ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు యొక్క వంశావళిలో చేర్చబడ్డాయో, తండ్రి మా పేర్లు జీవగ్రంథంలో లిఖించబడుటకు సహాయం చేయమని ప్రార్థిస్తూ ప్రాధాయపడుతున్నాం. తండ్రి మా పేర్లు శాశ్వతంగా నిలిచి ఉండుటకు కృప చూపించమని వేడుకుంటున్నాం. తండ్రి క్రియలతో సంపాదించుకునేది కాదు నాయన, ఆ పేరు కేవలం మీ కృప వలనే మేము ఆ పేరు సంపాదించుకోగలం. ఒకవేళ మా పేరు లేకపోతే దయచేసి ఆయన ఏ కారణాన్ని బట్టి మా పేరు లేదో మాకు తెలియదు, కానీ ఒకవేళ మమ్మల్ని క్షమించమని హృదయపూర్వకంగా ప్రార్థిస్తూ ఆ జీవగ్రంథంలో మా పేరు ఉండుటకు కృప చూపించమని వేడుకుంటున్నాం. అలాగనే తండ్రి నయస్సోము మీ పట్ల ఎంత విశ్వాసాన్ని కలిగి ఉన్నాడు, ఎంత భక్తిని కలిగి ఉన్నాడు, సమాజంలో ఎంత మంచి పేరును సంపాదించుకున్నాడు మేము చూస్తున్నాం. మనలో కూడా అలాంటి క్వాలిటీస్ ఉండగలిగినట్లుగా కృప చూపించాలని ప్రార్థిస్తున్నాం. ఎలీషాలో ఉన్న విశ్వాసాన్ని బట్టి మీకు స్తోత్రాలు. ఇద్దరు కుమారులను పోగొట్టుకున్నా తనలో ఉన్న విశ్వాసాన్ని ఏమాత్రం పోగొట్టుకోలేదు నాయన. అలాంటి తెగింపు, అలాంటి విశ్వాసాన్ని మాలో పుట్టించండి. ఏది ఏమైనా శత్రకు, మేషక్, అబేద్నెగో లాంటి విశ్వాసాన్ని మాలో పుట్టించండి. తండ్రి, మీరు మాకు ఏమి ఇచ్చినా ఏమి ఇవ్వకపోయినా, మీరు మాకు ఏమి చేసినా ఏమి చేయకపోయినా, చివరికి మమ్మల్ని మీరు లేకుండా చేసిన
మా కుటుంబాన్నే తీసేసిన మీ మీద ఉన్న ప్రేమ, మీ మీద ఉన్న విశ్వాసం, భక్తి, నీతి, భయము ఏ మాత్రమే కోల్పోకుండా దాన్ని ఎక్కడ వరకు కొనసాగించుకోవడానికి సహాయం చేయమని వేడుకుంటూ, అన్ని విషయాల కృప చూపించమని, మిగిలిన కార్యక్రమం అంతట్లో కూడా తోడుగా ఉండి మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని వేడుకుంటూ, క్రీస్తు పరిశుద్ధమైన నామం పేరిటి ప్రార్థనలు మీకు సమర్పించి వేడుకున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ